హల్లెలూయా! హల్లెలూయా! స్తోత్రములు, స్తోత్రములు. పిల్లరా మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దాము. దయచేసి మీరు కూడా ఈ సమయంలో ప్రభా వినగల చెవును గ్రహించే మనసు నాకు ఇవ్వండి అని ఈ సమయంలో మీరు కూడా ప్రార్థన చేసుకుని పిల్లరా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడాం ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. ప్రభా ఈ సమయంలో వాక్యమైన దేవుడు నువ్వు కాబట్టి నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవును గ్రహించే మనసు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రసాదించమని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రభా మీరే కృప చూపించండి అయ్యా. యేసయ్యా మరి సమయంలో నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా మీరు నా నోటికి తోడే ఉండమని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకున్నాను. ప్రభా ప్రతి అడ్డులు ఆటంకాలన్నీ కూడా తొలగించండి. మరి నీ ప్రజలను కూడా నడిపించబడుతున్నాను. అందుకున్న ఆటంకాలన్నీ కూడా తొలగించండి. ప్రభా నీ ప్రజలు నీ మాటలు వినులాగిన ఆసక్తిని పుట్టించబడుతున్నాను. వింటున్న నీ ప్రజల యొక్క హృదయాలు తెరమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ లైలో ఉన్న నిబిడలను నన్ను నీ ఆస్తులకు అప్పగించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ ప్లేరా లైవ్లో ఉంటాం, ప్రయత్నించేయండి. ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఉండాల్సిందిగా ప్రభునామంలో మనం చేస్తున్న ప్లేరా కొంత సమయం దేవునికి ఇవ్వండి. మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, దేవుని కొరకు జీవించిన యోషియా. ఓకేనా, మరి ఈరోజు యోషియా గురించి చూద్దాం అనమాట. సో లైవ్లో ఉంటాం, ప్రయత్నించేయండి. మరి దేవుని కోసం ఎలా జీవించాడు, ఏ విధంగా జీవించాడు, మరి మనం ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి అన్నది తన జీవితంలో ఉంచి మనము ఈరోజు చూద్దాం అనమాట. దయచేసి మీరు లైవ్లో ఉండి దేవుని యొక్క మాటలు వినాల్సిందిగా ప్రభునామలో మనం చేస్తున్నాం పిల్లరా. ఎందుకంటే ఇవి దేవుని మాటలు అనమాట. సో మీరు దేవుని మాటలు వినడం వల్ల మీ జీవితంలో దైవికమైన కార్యాలు జరుగుతాయన్నమాట. ఎప్పుడైతే వాక్యము మనం వింటామో, విన్న వాక్యాన్ని మన జీవితంలోకి అప్లై చేసుకుంటామో, మన జీవితము మన ప్రతి పరిస్థితులు కూడా మారిపోతాయి అన్నమాట. ఓకేనా పిల్లరా. ఇంకోటి ఏంటంటే మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, మనము ఎలా జీవిస్తే దేవునికి అంగీకారంగా ఉంటామో, సో ఇవన్నీ ఎలా మనకి తెలిసిద్ది అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా. అర్థం పిల్లరా. సో ఎప్పుడైతే వాక్యాన్ని మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే వాక్యం గురించి తెలుసుకుంటామో, అప్పుడు మనకి దేవుని విషయాలు తెలుస్తాయి అన్నమాట. అలా తెలిసినప్పుడు మనం దాని ప్రకారంగా మనం జీవించవచ్చు. ఓకేనా, దయచేసి లైవ్లో ఉంటాం, ప్రయత్నించండి. ప్రభు యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధతో వినాల్సిందిగా ప్రభు నామలో మనం చేస్తున్న పిల్లరా. మీరు ఎంతమంది లైవ్లో ఉన్నా వినండి దయచేసి. లైవ్లోకి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోదు పిల్లరా. సో ఉంటాం, ప్రయత్నించండి. 2వ దినవృత్తాంత గ్రంథము 34 అధ్యాయము. 2వ దినవృత్తాంత గ్రంథం 34 అధ్యాయము 1 వచనమాట. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములను ఏలును. అతను యోషియా ఏలనారంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు పిల్లరా? 8 ఏళ్ళు అనమాట. అంటే ఈ యొక్క యోషియా ఎన్ని సంవత్సరాలకు రాజయ్యాడంటే 8 సంవత్సరాలకే రాజయ్యాడు. ఎన్ని సంవత్సరాలు పిల్లరా? 8 సంవత్సరాలకే రాజయ్యాడనమాట. చిన్నతనములోనే బాలుడిగా ఉన్నప్పుడుగానే, ఇంకా 10 సంవత్సరాలు కూడా రాలేదు, ఆ వయసులోనే ఈ వ్యక్తి ఏమయ్యాడంటే రాజయ్యాడు. రాజయ్యాడు. ఎవరికి? యెరూషలేముకి రాజుగా పరిపాలన చేస్తున్నమాట. యెరూషలేముని పరిపాలన చేస్తున్నమాట. ఎందుకంటే ఆ టైంలో ఇజ్రాయెల్ ప్రజలు 2గా విడిపారు. ఒకటి యూదులు పరిపాలించే ఒక రాజు, ఇంకొకటి ఇజ్రాయెల్ పరిపాలించే మరొక రాజు అనమాట. ఈ యొక్క యోషియా అతను 8 ఏళ్ళప్పుడే ఏమయ్యాడు పిల్లరా? ఏమయ్యాడు పిల్లరా? రాజు అయ్యాడు అనమాట. రాజు అనమాట. అంటే చూస్తున్నాగా ఫోటోలో 8 సంవత్సరాలప్పుడే రాజుగా యాజకుడు అభిషేకించాడనమాట. సో ఇతను ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 31 సంవత్సరాలు ఏలినమాట. సో దావీదు ఇంచుమించుగా 40 సంవత్సరాలు ఏలినట్టుగా ఉందన్నమాట. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ దావీదు తర్వాత ఎక్కువగా పరిపాలన చేసింది బహుశా ఈ యొక్క యోషియా అయి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అయితే అంతమందిలా ఎంతోమంది రాజులు ఉన్నారు, పరిపాలన చేశారు. కానీ ఆ పరిపాలన ఎలా ఉండేదంటే
దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉండేవాళ్ళు ఆ రాజులు. అయితే ఈ వ్యక్తి చిన్నతనంలోనే ఎలా నడుచుకున్నాడు చూడండి. 2వ వచనం, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. పిల్లరా, మనము దేవునికి అంగీకారంగాను దేవునికి ఇష్టానుసారంగాను దేవుడికి నచ్చే విధంగా మనం బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని దగ్గరికి రావాలి. అదే పిల్లరా, దేవుని యొక్క మనసు ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు ఎలా ఉండమంటున్నాడు, ఎలా ఉండొద్దు అంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఏం చెయ్యొద్దు అంటున్నాడు, నేనేం చేస్తే దేవునికి ఇష్టమో, నేనేం చేస్తే దేవుడు కోపమో, నేనేం చేస్తే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, ఇవన్నీ మనకు తెలవాలంటే వాక్యాన్ని చదవాలి, వినాలి, ధ్యానం చెయ్యాలి. సో వాక్యాన్ని వింటే తెలుసుకుంటే మనకి ఓహో ఇది దేవునికి అంగీకారమా, ఇది దేవునికి ఇష్టం లేదా, ఇది ఇలా చేయటం బట్టి దేవునికి కోపం వస్తుందా అని మనకి తెలిసిద్ది అనమాట. అదబ్బులరా, ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలంటే, దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే నేను దేవుని గురించి తెలుసుకోవాలి. ఎవరి గురించి తెలుసుకోవాలి? ప్రభువు గురించి తెలుసుకోవాలి. కాబట్టి పిల్లరా, ఆ తెలుసుకోవటమే ఈ సమయంలో మనము చేస్తామన్నమాట. ఓకేనా? సో ఈ సమయంలో యోషియా గురించి మనం చూస్తామన్నమాట. తన జీవితాన్ని పరిశీలన చేస్తామన్నమాట. అతను ఎలా జీవించాడు, ఏ విధంగా జీవించాడు మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి పిల్లరా, దయచేసి దేవుని యొక్క మాటలు వినండి పిల్లరా. ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారు? ఉంటాం, ప్రయత్నం చేయండి. లైవ్లోకి వచ్చారు, అలా చూశారు, వెళ్ళిపోతున్నారు. లైవ్లోకి వచ్చారు, కామెంట్ చేసి వెళ్ళిపోతున్నారు. సో ఏం ప్రయోజనం ఉండదు పిల్లరా. అర్థమవుతుందా? జీవితాలు కట్టుకోండి, దేవుని యొక్క మాటలు వినండి. మీరు నన్ను మోసం చేయటం కాదు పిల్లరా, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. దయచేసి దేవుని యొక్క మాటలు విని ఆశీర్వదించబడండి, దీవించబడండి, దైవికంగా ఎదగండి, ప్రభుకి దగ్గరగా రాండి. దేవుని యొక్క మనసు ఏంటో, దేవుని యొక్క ఆలోచనలు ఏంటో, దేవుడికి ఏది అంగీకారమో తెలిసిద్ది అనమాట. ఓకేనా? సో దేవుని యొక్క వాక్యం వినటం వల్ల. అయితే యోషియా ఏం చేసినప్పుడేరా, దేవుని దృష్టికి ఎలా నడుచుకున్నాడు? నీతిగా అనుసరించాడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నీతిగా అనుసరించాడు. అంటే మనుషులు ఎలా ఉంటారంటే పిల్లరా, మనందరం కూడా మన దృష్టికి మనమే నీతిమంతులం, అవును కదా? ఎవరి దృష్టికి వాడే నీతిమంతుడు. నేనేమనుకుంటాను, నేను చాలా నీతిమంతుని అనుకుంటాను. మీరేమనుకుంటారు? నేను కూడా చాలా నీతిమంతురాలు మనం అనుకుంటాం, అవును కదా పిల్లరా? కానీ యోషియా ఎవరి దృష్టికి నీతిగా జీవించాడు పిల్లరా? దేవుని దృష్టికి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నీతిగా అనుసరించాడు. అంటే మనం అనుసరించేదంతా కూడా, మనం ఫాలో అవ్వదంతా కూడా ఎవరి దృష్టికి నీతిగా ఉండాలి? దేవుని దృష్టికి నీతిగా ఉండాలి. అదే పిల్లరా, మన దృష్టికి నీతిగా మనం చేసే తప్పు కూడా ఎలా అనిపిస్తుంది అంటే అది మంచిదే అన్నట్టు అనిపిస్తుంది. మనం చేసేది చెడు కూడా ఎలా అనిపిస్తుంది అంటే మనకి మంచిదే కదా, మంచే కదా, దీంట్లో ఏం తప్పు ఉందో అనిపిస్తుంది. అది కూడా నీతి అన్నట్టు అనిపిస్తుంది. కానీ యోషియా దేవుని దృష్టికి నీతిగా అనుసరించాడు. కాబట్టి పిల్లరా, మొదటిగా మన జీవితంలో నేను యోషియా వల్లే దేవుని దృష్టికి నీతిగా అనుసరించాలి, నీతిగా బ్రతకాలి, అవినీతిగా కాదు. ఈ రోజుల్లో ప్రజలు అవినీతిగా అక్రమంగా జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే పిల్లరా, నా నుండి నీతిని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి, నీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు కాబట్టి. ఎవరు పిల్లరా? మన దేవుడు ఆయన నీతిమంతుడు, అవినీతిమంతుడు కాదు. మనం అవినీతిగా జీవిస్తే దేవుడు మనకి సహాయం చేయడు. మన అవినీతిగా ఉంటుంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మన అవినీతిగా ఉంటుంటే దేవుడు రేపు మన పరలోకానికి తీసుకెళ్ళడు. అసలు మనకి దేవుడు దూరంగా ఉంటాడు ఆయన. కాబట్టి యోషియా చిన్నతనంలోనే 8 సంవత్సరాలప్పటి నుంచే దేవుని దృష్టికి నీతిగా బ్రతకటం నేర్చుకున్నాం అన్నమాట. ఒక సో మొదటిగా యోషియా ఏం చేశాడు? నీతిగా అనుసరించాడు. సో కాబట్టి మనము కూడా చేయాల్సిన పని అంటే నీతిగా బ్రతకాలి. ఆ తర్వాత చూడలేరా, కుడికైనను ఎడమకైనను తొలగకుండా, అంటే కుడిమికి ఎడమకి తొలగపోకుండా ఏంటి? దారి తప్పకుండా. అర్థం పిల్లరా, కొంతమంది ఏం చేస్తారు, మనం ఏం చేస్తాం జనరల్గా, ఇటు యేసుప్రభుని నమ్ముకుంటాం, మళ్ళీ కొన్ని రోజులు లోకంలో ఉంటాం, కొంతకాలం పాపలో ఉంటాం,
లేకపోతే ఆదివారం వస్తే చర్చికి వస్తాం, మిగతా రోజులంతా కూడా సినిమాలు, సీరియళ్ళు, లేకపోతే ఇంకా లోకపరమైన వాటిలో మనం పడిపోతూ ఉంటాం. అవును కదా? కానీ యోషియా అలా పడిపోలే. వారం రోజులు కూడా ప్రభుని వెంబడిస్తూ వచ్చాడు. నెల రోజులు కూడా ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. తన జీవితకాలం అంతా కూడా ప్రభుని వెంబడించాడు అన్నమాట. అదే పిల్లరా, కుడి ఎడమకు తొలగిపోకుండా ఉన్నాడంటే అది అర్థం అన్నమాట. కొంతమంది ఏం చేస్తారు, తొలగిపోతూ ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఎవరైనా మనం శోధించినప్పుడు మనం దారి తప్పిపోయేవారుగా ఉంటున్నాం. అంటే కుడి ఎడమలకు తొలగిపోతున్నాం, అంటే కుడి వైపు కానీ అపవిత్రమైన వాటి వైపు, లోకం వైపు వెళ్ళిపోతా ఉన్నాం. కానీ యోషియా ఎలా జీవించాడు పిల్లరా? దారి తప్పాడా? దారి తప్పలా. ఎలా తప్పకుండా ఉన్నాడంటే తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. అంటే అంతకు ముందల వాళ్ళ పితరుడైన దావీదు అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ముత్తాత, మన భాషలో చెప్పాలంటే, ఓకేరా, మన భాషలో చెప్పాలంటే ముత్తాత అనమాట. సో దావీదుని ఫాలో అవుతూ వచ్చాడనమాట. దావీదు ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా జీవించాడు ఒకప్పుడు. దావీదు దేవునికి హృదయానుసరణని చెప్పబడిందన్నమాట. అలాంటి దావీదుని అనుసరించాడనమాట. ఆ దావీదు యొక్క ప్రవర్తన చూశానమాట. ఆ దావీదులా నేను బ్రతకాలి, దావీదులా నేను జీవించాలి, నేను కూడా దావీదులా జీవించి దావీదులా బ్రతికి దేవునికి ఇష్టడిగా జీవించాలని ఎవరు కోరుకున్నాడు? యోషియా కోరుకున్నాడు. అదంలరా దావీదు జీవితాన్ని చూశాడు. ఏం మాట్లాడినా ప్రియమైన సహోదరుడా, నువ్వు ఎవరి జీవితాన్ని చూస్తున్నావు? చాలామంది ప్రజలు ఎలా ఉంటారు పిల్లరా? లోకంలో ఉన్న వారి జీవితాలు చూస్తూ ఉంటారు. ఎవరి జీవితాలు చూస్తారు? లోకంలో రాజకీయ నాయకుల జీవితాలు చూస్తుంటారు, లేకపోతే సినిమా వాళ్ళు ఉంటారు కదా, వారి జీవితాలు చూస్తూ ఉంటారు, లేకపోతే క్రికెటర్స్ ఉంటారు కదా, వాళ్ళ జీవితాలు చూస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న వారి జీవితాలు చూసి నేను కూడా వారిలాగా బ్రతకాలి, వారిలాగా జీవించాలి, వారిలాగా మాట్లాడాలి, వారిలాగా వస్త్రాలు వేసుకోవాలని వారిని అనుసరిస్తూ ఉంటారు. వారు ప్రవర్తించినట్టుగా ఈరోజు ప్రజలు వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అవునా? అయితే ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మీయుడు ఎవరిని అనుసరించాలంటే ఎవరిని అనుసరించాలి? బైబిల్ ఉన్న భక్తుల జీవితాలను వారు చూసుకొని వాళ్ళ ప్రకారంగా మనం అనుసరించవచ్చు. లేకపోతే మన కళ్ళ ముందులా మంచి స్పిరిచువల్గా దైవ చిత్తానుసారంగా నడుచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రవర్తన సారంగా మనము ప్రవర్తించాలన్నమాట. ఇక్కడ హోషియా చేసిన పని ఏంటంటే తన పితడైన దావీదు చూపిన ప్రవర్తన ఏ విధంగా దావీదు నడుచుకున్నాడో అదే విధంగా యోషియా కూడా నడిచాడన్నమాట. అర్థం పిల్లరా? మనకి మాదిరి ఎవరో తెలుసా? మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలి తెలుసా పిల్లరా? ఎవరిని తీసుకోవాలి? బైబిల్ ఉన్న భక్తులు ఎవరైతే వారిని జీవితాలను మనం మాదిరిగా తీసుకోవాలి. లేకపోతే మనకు ముందులున్న ఉంటారు కదా భక్తులు, దేవుని సేవ చేసి దేవుని కోసము నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతికి వారి జీవితాలను సాక్ష్యం కాపాడుకొని ఉంటారు కదా, అలాంటి వారి జీవితాలను మనం మాదిరిగా తీసుకోవాలి. అన్నిటికంటే యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనము మాదిరిగా తీసుకోవాలన్నమాట. అలా దేవునికి అంగీకారముగా ఇక హోషియా బ్రతుకుతూ వచ్చాడు పిల్లరా. అర్థం పిల్లరా? ఆ విధంగా మనం బ్రతికాడు. దావీదు కూడా ఇతరులకు ఒక మాదిరికరమైన జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అదే పిల్లరా, మన జీవితం కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. నా జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఇదిగో పలానా సహోదరి అండి, ఆమెను చూసి నేను దేవుళ్ళలోకి వచ్చానండి, లేదా ఆమెలా నేను ప్రార్థన చేస్తానండి, లేదా పలానా బ్రదర్ను చూశానండి, లేదా పలానా సహోదరుని చూశానండి, వారి వల్ల నేను ఎదుగుతున్నానండి, ఇలా మనం మాదిరికరంగా ఉండాలి. దావీదు కూడా తన ప్రవర్తన జీవితం అంతా కూడా ఎవరికి మాదిరికరంగా మారిపోయింది పిల్లరా? హోషియాకి మాదిరికరంగా మారిపోయింది. తెలుసా పిల్లరా? మనం జీవించే జీవితము ఇతరుల్ని ఇంపాక్ట్ చేయాలన్నమాట, ప్రభావితం చెయ్యాలి. అంటే నా జీవితము రాబోతున్న తరాల వారికి ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. ఒకవేళ మన జీవితాన్ని ఎవరైనా చూసినట్లయితే పరిశీలన చేస్తే చీచి ఇతని జీవితమా, ఏమి జీవితమా, ఇలా జీవించి చచ్చిపోయిందా, ఇలా జీవించి చనిపోయారా అన్నట్టుగా మన జీవితము చూసినప్పుడు అసహించుకోకూడదు అనమాట. అర్థంలేరా? కొంతమంది జీవితాలు ఉంటాయన్నమాట, వారి జీవితాలు వాళ్ళకి ఉపయోగం ఉండవు. ఒకవేళ వాళ్ళ జీవితాలు ఎవరైనా ఆదర్శంగా తీసుకున్నామంటే అమ్మో వీళ్ళ జీవితం నాకు వద్దండి, నేను వీళ్ళ బ్రతకనండి అని అసహ్యం పుట్టించే విధంగా ఉంటారు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి పిల్లరా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? దావీదు ఏం చేశాడు? ఒక మాదిరి అడుగుజాడలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తన జీవితాన్ని ముందు పెట్టుకున్నాడు యోషియా.
ఆ యొక్క దావీదు ఎలాగైతే దేవుని మార్గం నడుచుకుంటూ దేవునికి అంగీకారంగా జీవించాడో, అలాగే ఈ యొక్క హోషేయ కూడా మరి దేవునికి అంగీకారంగా దావీదు యొక్క మార్గంలో దావీదు ఎలా ప్రవర్తిస్తూ వచ్చాడో అదే విధంగా ఈ హోషేయ కూడా ప్రవర్తించాడు. కాబట్టి పిల్లరా, నీవు నేను ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. క్రైస్తవుడు అంటేనే లోకానికి మాదిరి. పిల్లరా, యేసుప్రభు ఎలా ఉంటాడంటే నీ ద్వారా నా ద్వారా మనం చూపించాలి. యేసుప్రభు ఎలా ఉంటాడో మనలోనే చూపించాలి, నీలో నాలో మనందరిలో చూపించాలి. మనమే ఇతరులకు మాదిరిగా ఉండాలన్నమాట. మనమే మాదిరిగా ఉండకపోతే ఇక లోకంలో ఉన్న వాళ్ళు ఎలా మారుతారు చెప్పండి పిల్లరా. సో కాబట్టి దావీదు ఇతరులకు మాదిరికరంగా ఉన్నాడు. ఆ మాదిరి హోషేయని ప్రభావితం చేసేది అనమాట. అలా ఉండాలనుకున్నాడు. అంతేకాదు, దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుమో వాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోవడు. అంటే ఈ యొక్క హోషేయ పిల్లరా చిన్నతనంలోనే ఏమయ్యాడో దేవుని మార్గంలో నడుచుకోవడానికి తీర్మానం తీసుకున్నాడు అనమాట. చిన్నతనం నుంచి 8 సంవత్సరాలప్పుడు రాజు అయ్యాడు పిల్లరా. ఆ చిన్నతనంలోనే ఏ మార్గం నడుచుకున్నాడు? దేవుని మార్గంలో నడుచుకున్నాడు అనమాట. ఏం చేశాడు? దేవుని మార్గంలో నడుచుకుంటూ వచ్చాడు అనమాట. అందుకేముంది సామెతలు 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి ఏం చేయండి? నేర్పము. ఏం చేయాలంటే మనము నేర్పాలి. నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే చిన్నతనంలో మనం ఏం చేయాలి? బిడ్డలకి నేర్పే వారంగా ఉండం. మనం నేర్పితే ఇలా అది ఇదని మనం నేర్పితే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. కొంతమంది పిల్లల్లో వారి తల్లిదండ్రులు మనకు నేర్పినప్పుడు అబ్బా చిన్నపిత్తనంలో ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడని ఆ చిన్నపిల్లలను చూసినప్పుడు మనకి చాలా సంతోషపడతా ఉంటాం కదా. మనకు పిల్లరా ఎవరైనా పిల్లలు బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే వాక్యాలు చెబుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, ఇంకా మరి ఒకవేళ చిన్నతనంలోనే దేవుని యొక్క వాక్యాలు చెప్తున్నాను అనుకోండి, అబ్బాయి ఎంత 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 చక్కగా ఉన్నాడు ఈ బాబు, ఎంత చక్కగా ఉంది ఈ పాప, చిన్నతనంలోనే ఎంత చక్కగా వాక్యం చెప్పగలుగుతుంది, పాటలు పాడగలుగుతుంది, ఆరాధన చేయగలుగుతూ ఉంది, దేవుని పని చేయగలుగుతుందని మనకి చాలా సంతోషపడుతుంది. మా అమ్మాయిని కూడా అలా పెంచాలి, మా అబ్బాయిని కూడా అలా పెంచాలి, అయితే మా బిడ్డలు కూడా అలా చిన్నప్పుడు ఉంటే ఎంత బాగుండును అని మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే అలా ఉండాలంటే మనం ఏం చేయాలంట? వాళ్ళకి ఏం చేయాలి పిల్లరా? నేర్పాలి. అంటే మన చిన్నపిల్లలకి చిన్నతనంలో ఏం చేస్తాం? చదువు నేర్పుతూ ఉంటాం డబ్బులు ఇచ్చి. కానీ దేవుని విషయాలు మనము నేర్పలేని స్థితిలో ఉంటా ఉన్నాం. అయితే ఈ యొక్క హోషేయ పిల్లరా చిన్నతనంలో దైవికమైన విషయాలను ఏం చేశాడు? నేర్చుకున్నాడు. తర్వాత ఇక చూడండి 3 తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తన ఇంకను బాలుడై ఉండగానే అతడు తన పితడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకుని వాడై 12వ ఏట ఉన్నత స్థలమును దేవత స్తంభమును పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. అంటే 8 సంవత్సరాలుగా ఉన్నప్పుడుగానే, బాలుడిగా ఉన్నప్పుడే తనకు నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడు పిల్లరా? ఏ నిర్ణయం తీసుకున్నాడు తెలుసా పిల్లరా? సో లైవ్లో ఉంటాం, ప్రయత్నించండి పిల్లరా. కామెంట్ చేసి వెళ్ళిపోకుండా ఉంటాం, ప్రయత్నించేయండి. సో లైవ్లో ఉండే దేవుని మాటలు వినండి పిల్లరా, వినండి. దేవుని యొక్క మాటలు వింటే అది మీకు ఆశీర్వాదం. ఓకేనా? కొంత సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతే ఎందుకు పిల్లరా? ఆలోచించండి. చాలామంది కూడా దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. సో పిల్లరా, మీ జీవితంలో వచ్చే సమస్యలకు మీరే కారకులు అవుతారు. దయచేసి మీరు దేవునికి సమయాన్ని ఇవ్వండి పిల్లరా. ఓకేనా? ఇస్తే అది మీకు ఆశీర్వాదం. మీ సమయాన్ని పోగొట్టుకుంటే దానికి నేనేమి చేయలేను, మీరే నష్టపోతారు. దయచేసి ఒక దేవుని సేవకుడిగా నేను ఎంతగా మీకు చెప్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం అనమాట. మీ మాట వినివాడు నా మాట వినును, మీ మాట కాదనివాడు నా మాట కాదను ఉందన్నమాట. కాబట్టి పిల్లల దేవుని మాటలు వినండి దయచేసి, మీకు ఆశీర్వాదము. వింటే మీరు దేవుళ్ళు ఎదుగుతారన్నమాట. నేను ఒక 100 మాటలు చెప్పాను అనుకో, దాంట్లో కనీసం ఒక 10 మాటలైనా మీ హృదయంలో ఉంటాయి. ఒక 50 మాటలు చెప్పాను అనుకో, ఒక 5 మాటలైనా మీ హృదయంలో ఉంటాయి. ఆ 5 మాటలు చాలు మీ జీవితాన్ని మార్చడానికి. అది ఒక్క మాట చాలు మీ జీవితాన్ని మార్చడానికి. సో ఇంత వాక్యం చెప్పేది ఎందుకంటే ఒక్క మాటైనా మీ హృదయంలో ఉండటం కోసమే ఎన్ని మాటలు చెప్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి ఉండి ప్రార్థనలు ఏకీవించండి. ఉన్నారా పిల్లరా? ఉన్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, నేను చూస్తుంటానమాట. ఓకే, ఎన్ని సంవత్సరాలు పిల్లరా? 8 సంవత్సరాలప్పుడే ఏం చేశాడు? అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద
విచారించుటకై పూనుకునివాడు. అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి తీర్మానం తీసుకున్నాడు. ఏమని తీర్మానం తీసుకున్నాడంటే, నేను నా పితరుడైన దావీదు ఏ దేవుణ్ణి అయితే ఆరాధించాడో, ఏ దేవునికైతే ప్రార్థన చేస్తాడో, నేను ఆ దేవునికే ప్రార్థన చేస్తాను. ఆయన దగ్గర తప్ప ఎక్కడ నేను విచారం చేయను, అంటే ఇంకెక్కడ కూడా నేను ప్రార్థన చేయడని ఒక తీర్మానం తీసుకున్నమాట. ఎందుకంటే పిల్లరా, అంతకు ముందలే ఆ దేశంలో అనేకులు కూడా అంతకు ముందర పరిపాలన చేసిన రాజులు ఏం చేశారంటే విగ్రహారం చేశారన్నమాట. అంతకు ముందర పరిపాలన చేసిన రాజులు ఏం చేశారు తెలుసా పిల్లరా? అన్ని విగ్రహాలు నింపారన్నమాట. బయలు దేవత, అష్టారో దేవత, ఇంకా రకరకమైన దేవతలన్నింటినీ కూడా ఆ దేశంలో ఉన్నాయన్నమాట. అంత ముందల ఎవరు పరిపాలించారంటే మనిషి అని రాజు పరిపాలన చేశారన్నమాట. అదే పిల్లరా, ఈ మనిషే. వీళ్ళ నాన్నగారి పేరు ఏం పేరంటే ఏషియా యొక్క వాళ్ళ నాన్నగారు, యోషియా వాళ్ళ యొక్క నాన్నగారి పేరు ఏం పేరంటే మనిషి అనుకుంటాను. అతను అంతకు ముందర మొత్తం విగ్రహారం చేసినమాట. అన్ని దేవతలు ఆరాధించినమాట, అన్నిటిని పెట్టామాట. అన్ని జనులు ఆరాధించే మరి ఆ బలిపీటలు కట్టి, ఆ బలిపీటలు కట్టి, దేవస్తంభాలు, ఆకాశ నక్షత్రాలు ఇవన్నీ కూడా పూజిస్తూ వచ్చేవాడన్నమాట వాళ్ళ నాన్నగారు. అయితే వాళ్ళ నాన్నగారి తర్వాత ఈ యొక్క యోషియా రాజు అయిన తర్వాత పిల్లరా, ఆ దేవతల దగ్గర ఆరాధించలా, వాటిని పూజించలా, వాటికి నమస్కారం చేయలా, వాటికి బలులు అర్పించలా, వాటి దగ్గర విచారం చేయాలి, అంటే ప్రార్థన చేయలా. మరి ఎవరి దగ్గర ప్రార్థన చేసేవాడు? ఎక్కడ ప్రార్థన చేసేవాడు పిల్లరా? యెహోవా దేవుడు లేదా యేసయ్య దగ్గర ప్రార్థన చేసేవాడు. అంటే తన జీవితంలో తీర్మానం తీసుకున్నాడు, నా జీవితకాలం అంతయు దేవుడి దగ్గర, ఇదిగో నా పితరుడైన దావీదు దేవుడైన యెహోవా దేవుడి దగ్గర నేను విచారం చేస్తాను, ఆయనకే ప్రార్థన చేస్తాను అని తన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అలాగే పిల్లరా, ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలో తెలుసా? ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా యేసయ్యనే కలిగి ఉంటాను, యేసయ్యకే ప్రార్థన చేస్తాను, యేసయ్య కోసమే జీవిస్తాను అన్నట్టుగా బ్రతకాలి. అదే పిల్లరా, కొన్నిసార్లు ఎలా ఉండదంటే మానవుడి జీవితంలో సమస్యలు కష్టాలు వస్తున్నప్పుడు మరి మంత్రగాల దగ్గరికి, తాయితులు వేసే వాళ్ళ దగ్గరికి, ఇంకెక్కడో దేవస్థానాలకి, ఇంకెక్కడో పూజారుల దగ్గరికి, అక్కడికి పరిగెత్తుతూ ఉంటారు అన్నమాట. అర్థమవుతుంది పిల్లరా? అన్నీ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, ఏదైనా సమస్య వచ్చినా మరొకలాగా ఉంటారు అన్నమాట. కానీ ఇక్కడ యోషియా మాత్రం పిల్లరా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? దావీదు యొక్క దేవుని యొద్ద ఇచ్చానించుటకు పూనుకుని వాడై, అంటే అక్కడే ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. సో కాబట్టి పిల్లరా, మనము కూడా యోషియా వల్లే మనం అదే ఒక నిర్ణయం తీసుకోవాలి, నా దేవుని దగ్గరనే ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత చూడండి పిల్లరా, 12వ ఏట, అంటే తనకు 12 సంవత్సరాలు వచ్చినమాట. 12వ ఏట ఉన్నత అంటే 12 8 ఓకే, 12వ ఏట ఉన్నత స్థలములను దేవత స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్ర చేయనారంభించెను. అదే పిల్లరా, సో ఒకటి దేవుని దగ్గర ప్రార్థన చేయటము తీర్మానం తీసుకున్నాడు, అక్కడనే ప్రార్థన చేస్తానని. రెండోదిగా చేసిన పని ఏంటి పిల్లరా? ఇప్పుడు ఆ దేశం అంతా కూడా, ఈ యొక్క యెరూషలేము అంతా కూడా పిల్లరా ఎలా ఉందంటే విగ్రహాలతో నింపబడింది అనమాట. దేవునికి విరుద్ధమైన, దేవుడు చెయ్యొద్దన్న వాటిని, దేవుడికి ఇష్టం లేనని అన్నీ కూడా ఆ దేశంలో దేవత స్తంభాలు, విగ్రహాలు, పోతపోసిన విగ్రహాలు ఇవన్నీ కూడా ఆ దేశంలో ఉన్నాయన్నమాట. అదే పిల్లరా, దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఆకాశం అందు కానీ, భూమి ఎందు కానీ, సముద్రం ఎందు కానీ దేని పోలిక నేను మీరు విగ్రహం చేసుకొనకూడదు అని దేవుడు చెప్పాడు. అయితే వాళ్ళ నాన్నగారు అంతకుముందు ఉన్న రాజు ఏం చేశారంటే అంత విగ్రహారం చేశారన్నమాట. ఇప్పుడు దేవునికి విరుద్ధమైతే ఏవైతే ఉన్నాయో పిల్లరా అవన్నీ కూడా ఏం చేశాడు తెలుసా పిల్లరా? తీసేసాడు అన్నమాట. ఏం చేశాడు? తీసివేశాడు. పిల్లరా, మీరు ఇక్కడ జాగ్రత్తగా ఇతని లైఫ్ను మనం చూస్తే చాలా విషయాలు తెలుస్తాయన్నమాట. అర్థం పిల్లరా, ఇక యోషియా యొక్క జీవితాన్ని మనం చూసి అతని జీవితం వల్ల మన జీవితాన్ని కట్టుకుంటే దేవుడు తప్పకుండా మీ జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదాలు చూడగలుగుతారు, దేవుని యొక్క దీవెన చూడగలుగుతారు, దేవుని కార్యాలు మీ జీవితంలో చూడగలుగుతారు అన్నమాట. ఎందుకంటే ఒక క్రైస్తవుడు ఎలా తన జీవితాన్ని కట్టుకోవాలి, ఎలా అతను ఏ విధంగా తన పరిస్థితులు మార్చుకోవాలి, తను చేయాల్సిన పనులు ఏంటి అనేవి ఈ యొక్క ఇతని లైఫ్లో మనం చూడగలుగుతాం అన్నమాట. ఇతను రాజు అయిన తర్వాత నీతిగా బ్రతికాడు, దేవుని దగ్గరనే ప్రార్థన చేయటము తీర్మానం తీసుకున్నాడు. మూడోదిగా చూస్తున్నట్లయితే అతను దేవునికి విరుద్ధమైన ఆ విగ్రహాలను, ఆ చెక్కిన విగ్రహాలను, ఆ దేవస్తంభాలని, పోతపోసిన విగ్రహాలన్నింటినీ కూడా
దేశంలోంచి యెరూషలేములోంచి తీసేశాడు పిల్లరా. ఏం చేశాడు? ఏం చేశాడు పిల్లరా? దేవునికి ఏదైతే విరుద్ధంగా ఉన్నాయో పిల్లరా, వాటన్నిటిని కూడా తీసేశాడు. అదే పిల్లరా. సో మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేయాలంటే దేవునికి విరుద్ధమైనవన్నీ కూడా నీ ఇంట్లో ఉంచి, నీ ఒంట్లో ఉంచి తీసేయాలి. అర్థం పిల్లరా? దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, దేవునికి విరుద్ధమైన వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి తెలుసా పిల్లరా? తీసివేయాలి. మరి మాట్లాడిన ప్రియమైన సహోదర సహోదరుడా, నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ గృహంలో కావచ్చు, దేవునికి విరుద్ధమైన వాటన్నిటిని కూడా తొలగించారా? ఈ రోజుల్లో చాలామంది పిల్లరా దేవునికి విరుద్ధమైన వాటిని గృహాలలో పెట్టుకుంటూ ఉంటారు, ఆ తర్వాత హృదయాల్లో పెట్టుకుంటూ ఉంటారు, ఆ తర్వాత ఫోన్లలో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా దేవునికి విరుద్ధమైన వాటిని అన్ని కలిగి జీవిస్తూ దేవుని కార్యాలు జరగాలని ఎదురు చూస్తూ ఉంటారు వారి జీవితంలో. పిల్లరా, మొదటగా ఈ యొక్క యోషియా తన దేశంలో విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి ఏం చేసే పిల్లరా? పవిత్రము చేయని ఆరంభించను. అంటే తన దేశాన్ని పవిత్రం చేసుకుంటా ఉన్నాడనమాట, పవిత్రపరుచుకుంటా ఉన్నాడనమాట. అంతకుముందు ఏమైంది? ఆ దేశం అంతా కూడా అపవిత్రమైపోయిందనమాట. అర్థం పిల్లరా? మనలో కూడా ఏం చేసుకోవాలి? పవిత్రం చేసుకోవాలి. పవిత్రం ఎలా చేసుకుంటాం? ఏదైతే అపవిత్ర పరిచయం ఉందో దాన్ని తొలగించుకోవడమే పవిత్రం అన్నమాట. అర్థమవుతుంది పిల్లరా? క్రైస్తవుడు అంటే ఏదో యేసుప్రభువుని నమ్మేసుకున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్పేస్తున్నాం, లేకపోతే ఇంకా కానుకలు చేస్తున్నాం, లేకపోతే చర్చికి వెళ్తున్నాను, ఇవన్నీ మనం చెయ్యాలి భక్తి. కానీ వీటితో మన జీవితంలో దేవుని కార్యాలు చేయాలని పిల్లరా, దేవునికి విరుద్ధమైన ఏవైతే అవన్నీ కూడా మనము తీసేయాలన్నమాట. అర్థమైంది పిల్లరా? నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, మరి దేవుని కార్యాలు జరగాలంటే దేవునికి విరుద్ధమైన వాటన్ని కూడా నువ్వు తీసేయాలి. తీసేయకుండా పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, అమ్మగారు మా కోసం ప్రార్థన చేయండి, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, సంఘస్థులు మీరు మా కోసం ప్రార్థన చేయండి అంటే అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ నీ జీవితంలో ఏమి కార్యాలు జరగవు. అర్థంలేదా? ఎందుకంటే దేవునికి విరుద్ధమైన వాటిని మనము మన ఇంట్లో ఉంచుకోకూడదు, మన ఒంట్లో ఉంచుకోకూడదు, మన ఫోన్లో ఉంచుకోకూడదు, ఏం చేయకూడదు, మనం ఉన్న చోట కూడా ఉంచుకోకూడదు. అందుకే ఈ యొక్క హోషేయ కూడా దేవునికి విరుద్ధమైన వాటిని అన్ని కూడా తీసేయటం ప్రారంభించారు. చూడలేరా? అతను చూస్తుండగా జనులు బయలుదేవతలను బలిపీఠములు పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతన్ని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవత స్తంభములు చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తునిల కొట్టి చుర్ణముగా చేసి వాటికి బలులు అర్పించు వారిని సమాధుల మీద చల్లిరి. ఏం చేశారు పిల్లరా? ఆ దేశంలో ఉన్న బయలుదేవతలను, సూర్యదేవతలను ఇవన్నిటిని కూడా పడగొట్టేశాడు పిల్లరా. ఏం చేశాడు? మీకు ఒకసారి ఆ ఇమేజ్ చూపించడం ప్రయత్నం చేస్తాను. సో ఎట్లా అనమాట, మీకు ఒకసారి ఇమేజ్ చూపిస్తాను చూడండి పిల్లరా స్క్రీన్లో. ఇట్లా అనమాట. సో మొత్తం చూర్ణము చేయడం అంటే వాటిని అన్ని కూడా పడగొట్టడం అనమాట, పగలగొట్టడం అనమాట మొత్తాన్ని. సో అవన్నీ కూడా ఆ విగ్రహాలన్నీ కూడా తెప్పించుకొచ్చి మొత్తాన్ని ఆ దేశాలు ఎక్కడెక్కడ విగ్రహాలు పెట్టారో, ఆ ప్రాంతాలు ఎక్కడైతే నిలబెట్టారో అంతమంది వాటిని అన్ని కూడా తీసుకొచ్చి బూడిదగా చేస్తారు అన్నమాట. చూర్ణం కంటే మెత్తగా అయ్యి ఉండొచ్చేమో, అంటే ఒక బూడిదలా తయారు చేసిన వాటిని మొత్తం బూడిదగా చేసి ఏం చేశారంటే అంతమందిలో వాటిని ఎవరైతే బలులు అర్పించారో చచ్చిపోయి ఉన్నారు కదా, అవి ఎంత తీసుకెళ్ళి అక్కడ జల్లేశారన్నమాట. చూసారు పిల్లరా? క్రైస్తవ జీవితం అంటే అంత ఈజీ ఏం కాదు పిల్లరా. ఎందుకంటే దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో ఆయన పని చేయాలంటే దేవునికి విరుద్ధమైన వాటిని తీసేయాలన్నమాట. ఈరోజు తీసేయాలన్నమాట. దేవుడికి ఇష్టం లేని వాటిని తీసేయకుండా ఏమో అండి మా ఆయనగారు ఏమైనా అంటారేమో, మా ఆవిడగారు ఏమైనా అంటారేమో, మా బంధువులు ఏమైనా అంటారేమో, మా స్నేహితులు ఏమైనా అంటారో అనుకొని అలాగే ఉంచేసుకుంటారు పిల్లరా. దేవుడికి ఇష్టం లేని వాటిని నువ్వు తీసేయాల్సిందే. 6 100 106 అయినా కానీ దేవుడికి ఇష్టం లేని వాటిని నువ్వు నేను ఉంచుకోకూడదు. అది ఏదైనా కానీ పిల్లలు, ఇది దేవుడికి ఇష్టం లేదు, ఇది దీనివల్ల దేవునికి కోపం వస్తుంది, ఇది దేవునికి విరుద్ధమైంది, ఇది కలిగి ఉంటే దేవుడు నాకు దూరం అవుతాడు, ఇది వాక్యానికి విరుద్ధమైంది అని ఏదైతే ఉంటే పిల్లరా వాటిని మనము తీసి పడేయాల్సిందే. అది ఏదైనా కానీ. కొంతమంది కాళ్ళకి నల్లతాళ్ళు కట్టుకుంటూ ఉంటారు,
చేతులకు నల్లతాళ్ళు కట్టుకుంటారు, మెల్ల ఇంకేదో వేసుకుంటారు, ఇవన్నీ పెట్టుకుంటా ఉండు పిల్లరా. అవన్నీ తీసేయాల్సింది, ఉంచుకోకూడదు. ఏ మాట్లాడినా ప్రియమైన సహోదరి సహోదరా, ఒకవేళ నీ ఇంట్లో ఏమైనా ఉన్నాయా? కొంతమందికి ఇంటి గుమ్మాలు కూడా ఏదో కడతారు, నిమ్మకాయలు అని అవి అని కడతా ఉంటారు. అర్థం పిల్లరా, ఎలాంటివి కూడా పెట్టుకోకూడదు. అసలు విగ్రహాలకు సంబంధించినవి, దేవునికి విరుద్ధమైనవి, వాక్యానికి వ్యతిరేకం ఉన్నవి నువ్వు చేయకూడదు, నేను చేయకూడదు పిల్లరా. ఈరోజు చాలామంది ఏమైందండి చేస్తే, మా తాతలు చేశారు, మా ముత్తాతలు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎవరు చేసినా కానీ వాళ్ళు తెలుసో తెలియక చేసి ఉండొచ్చేమో కానీ పిల్లరా, మనము ఏం చేయాలి? పడేయాలన్నమాట. ఇక్కడ ఆ హోషేయ వాళ్ళ నాన్నగారు చేశారు, విగ్రహాలను చేశాడు, మరి అవే ఉంచుకోలేదు కదా. వాటిని చూడండి ఏం చేశాడు? అతను చూచుండగా జనులు బయలుదేవతలను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవస్థంలో చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వాటిని సమాధి మీద చల్లిరి. తర్వాత బయలుదేవత యాజకుల శల్యముని మీదను బలిపీఠం మీద అతను కాల్చి యూదా దేశం యెరూషలేమును పవిత్రపరచెను. ఏం చేశాడు పిల్లరా? దేశాన్ని ఏం చేశాడు? యూదా దేశాన్ని పవిత్రపరిచాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి, మన గృహాన్ని పవిత్రపరచుకోవాలి, మన జీవితాన్ని పవిత్రపరచుకోవాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు పిల్లరా. ఏ దేవుడు? మన దేవుడు పరిశుద్ధుడు. అర్థమై పిల్లరా, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఏమై ఉండాలన్నాడు ప్రభు? పరిశుద్ధులై ఉండమన్నాడు. అంతేకాని నేను పరిశుద్ధుని కాబట్టి మీరు సినిమాలు చూడండి, లేదా పాపం చేయండి, దొంగతనాలు చేయండి, ఇలాంటివన్నీ చేయమని చెప్పాలా. మీ ఇష్టం ఎలాగైనా ఉండండి, మీరు ఏం చేసినా పర్వాలేదు అని అన్నాడు ఆ దేవుడు. అర్థం పిల్లరా, ఈ లోకల్లో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఏమేమి అవసరమే లేదమ్మా. నువ్వు ఎట్లున్నా ఏం కాదు, నువ్వు దొంగతనాలు చేయి, నువ్వు వ్యభిచారం చేయి, మోసం చేయి, అన్యాయం చేయి, లంచం తీసుకో, ఏం చేసినా ఆ దేవునికి సరిపోతుంది అనమాట. అదే పిల్లరా, ఇప్పుడు దొంగతనం చేసిన వాడు పోయి గుళ్ళో పోయి కానికేసి వస్తారన్నమాట, ఎంతో కొంత. వ్యభిచారం చేసిన వ్యక్తి గుళ్ళో పూజారి దగ్గరికి వెళ్ళి శతకోపం పెట్టుకొని వస్తారన్నమాట. ఇవేమీ వాళ్ళకు సరిపోతాయి, వాళ్ళకి సెట్ అవుతాయి. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు పిల్లరా. మన దేవుడు ఎలాంటి వాడు? పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ఆయన పవిత్రమైన వాడు అనమాట. ఆయన పవిత్రతకి కెరూబులే చూడలేని స్థితిలో ఉన్నమాట. అంత పవిత్రుడు అనమాట, అంత పరిశుద్ధుడు అనమాట. మన దేవుడు ఏం కోరుకున్నాడంటే పరిశుద్ధత పిల్లరా. కానీ అంతకుముందు ఈ యెరూషలేములో అంత అపవిత్రమైపోయింది, విగ్రహాలతో అంత దేశం అంతా అపవిత్రమైతే ఇక హోషేయ చేస్తున్న పని తెలుసు పిల్లరా, దేశాన్ని అంతా కూడా పవిత్రపరిచాడు. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, నీ కుటుంబాన్ని కూడా పవిత్రపరచాలి, నీ గృహాన్ని కూడా పవిత్రపరచాలి. నీ ఇంట్లో ఎక్కడ కూడా దేవునికి విరుద్ధమైన ఉండకూడదు. పటాలు కానీ, ఫోటోలు కానీ, నిమ్మకాయలు కానీ, తాయితులు కానీ, ఇవన్నీ కూడా అపవిత్రమైనవి, అవన్నీ సాతాను సంబంధించినవి. అలాగే నీ ఒంట్లో ఉండకూడదు, నీ ఫోన్లో ఉండకూడదు, నీ హృదయంలో కూడా ఉండకూడదు అనమాట. అది నువ్వైనా నేనైనా మనం పవిత్రపరచుకోవాలన్నమాట. హోషేయ కూడా పవిత్రపరచుకుంటున్నారన్నమాట. దేశాన్ని అంతా కూడా పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ దేశం మీద దేవుడు యొక్క కనుదృష్టి ఉండాలంటే, ఆ దేశాన్ని దేవుడు దీవించాలంటే, ఆ దేశంలో దేవుడు తనకు తోడుగా ఉండాలంటే ఉండాలి పిల్లరా? పవిత్రత ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవుడు కార్యాలు చేయడు పిల్లరా. అర్థమవుతుందా? ఈ రోజుల్లో మానవుడు ఎలా ఉంటున్నాడంటే ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నమాట. ఎలా జీవిస్తున్న పిల్లరా? ఎలా పడితే అలాగూ మానవుడు జీవిస్తూ ఉన్నమాట, నచ్చినట్టుగా జీవిస్తారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే ఆదివారం క్రైస్తవులుగా ఉన్నారన్నమాట. అను కదా, పండగ క్రైస్తవులుగా ఉన్నారన్నమాట. పండగ వచ్చినప్పుడు ఎక్కలేని భక్తి వస్తారన్నమాట. ఆదివారం వచ్చినప్పుడు ఎక్కలేని భక్తి, మళ్ళీ వాళ్ళే ముందుంటూ ఉంటారు మన అన్నింటిలో. కానీ మిగతా రోజుల్లో దేవునికి దూరం అవుతారు. కాబట్టి పిల్లరా, పరిశుద్ధత ఇంపార్టెంట్. ఆ తర్వాత చూడరా, ఆ ప్రకారము అతను మనష్య, ఎఫ్రాయిము, షీమోను దేశంలో వారి పట్టణములను, నప్తాలి మన్యమందులను, చుట్టుపట్ల ఉన్న పాడు స్థలములను బలిపీఠం పడగొట్టి, బలిపీఠములను, దేవత స్తంభములను పడగొట్టి, చెక్కిన విగ్రహములు చూర్ణము చేసి, ఇజ్రాయేల్ దేశమంతటున్న సూర్య దేవత విగ్రహములను నరికివేసి అతను యెరూషలేముకు తిరిగి వచ్చును. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరం దేశ మందిరమును పవిత్రపరచుటకే తర్వాత అతని అజల్య కుమారున షాపానును పట్నాధిపతి అయిన మాయిష్యను రాజ్యపు దస్తావేజుల మీద యెహోయాజు కుమారుడైన యెహోయాజు తన దేవుడైన మందిరం బాగుచేటకై పంపెను. ఇతను చేసిన పని ఏంటంటే పిల్లరా, మొదటిగా దేశాన్ని అంతా కూడా పవిత్రపరిచాడు. ఇప్పుడు ఏం చేశాడు?
దేశాన్ని అంతటా కూడా పవిత్రపరిచాడు. ఏం చేశాడు? దేశాన్ని పవిత్రపరిచాడు. రెండోదిగా మందిరాన్ని బాగు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మందిరము కూడా పాడైపోయింది. మందిరం కూడా విగ్రహారంతో ఉందన్నమాట. అంత మొదల పరిపాలన చేసిన రాజులు ఏం చేశారంటే దేవుని యొక్క మందిరంలో కూడా ఏం చేశారు తెలుసా పిల్లరా? అన్య దేవతలు పెట్టారన్నమాట, విగ్రహారం చేశారన్నమాట. అంటే దేవుడు ఉండాల్సిన స్థానంలో ఏం చేశారు? అన్య దేవతల్ని నిలబెట్టి అక్కడ ధూపం వేయటము, బలులు అర్పించడం చేశారన్నమాట. కాబట్టి దేవుని మందిరం కూడా ఏమైపోయింది పిల్లరా? అపవిత్రమైపోయింది, పాడైపోయింది అనమాట. ఇప్పుడు మరి దేవుడి యొక్క మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉండాలంటే, దేవుడు ఆ స్థలం ముందు ఉండాలంటే మరి ఇప్పుడు ఆ మందిరాన్ని ఏం చేయాలి పిల్లరా? పవిత్రపరచాలన్నమాట. ఏం చేయాలి? పవిత్రపరచాలి. కాబట్టి పాడైపోయిన అపవిత్రమైన మందిరాన్ని ఏం చేస్తున్నారు తెలుసా పిల్లరా? అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నాడు? మందిరాన్ని పవిత్రం చేయడానికి పూనుకున్నాడు అన్నమాట. ఏం చేశాడు పిల్లరా? ఇప్పుడు మనం ఏం చేయాలి మరి మందిరాలంటే కనపడుతున్న చర్చిలు, మందిరాల్లో మరి వాటిని బాగు చేయాలి. ఇప్పుడు మనం పోయి పిల్లరా, ఇప్పుడు పోయి మనందరం కూడా మనం కూడా ఏం చేయాలి? మరిగా కనపడుతున్న ఊర్లో ఉన్న మందిరాలు బాగు చేయాలా? మరి ఇప్పుడు కొత్త నిబంధనలు మనం ఏం చేయాలి పిల్లరా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం పిల్లరా, నీ దేహమే దేవుని ఆలయం అని ఉందన్నమాట. మన దేహము దేవుని ఆలయం. అర్థం పిల్లరా? మన ఇంటిని బాగు చేసుకోవాలి, మన ఒంటిని బాగు చేసుకోవాలి, అంటే మన హృదయాన్ని బాగు చేసుకోవాలి. చూడండి, తన దేవుడిని యెహోవా మందిరమును బాగు చేయటకే పంపాను. ఎందుకని? అపవిత్రమైపోయింది. ఇప్పుడు మందిరాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. మందిరాన్ని బాగు చేసే పనిలో కొంతమందిని పెట్టారన్నమాట. ఆ మందిరాన్ని పాడైతే ఆ మందిరంలో పని చేయడానికి కొంతమందిని పంపించారన్నమాట. ఈ యొక్క హోషియా ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, మన మందిరం అంటే ఏదో కాదు, నీ దేహమే దేవుని యొక్క ఆలయం. మన హృదయం కూడా పాడైపోతుంది. ఈరోజు చాలామంది హృదయాలు కూడా పాడైపోయింది అనమాట. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలదని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఏంటి పిల్లరా? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఈరోజు చాలామంది హృదయాలు పాడైపోయిన ఈ హృదయాన్ని బాగు చేసుకోవట్లే. ఏం చేయట్లా? పాడైపోయిన హృదయాన్ని బాగు చేసుకోకుండా బాహ్యంగా కనపడుతున్న ఈ దేహాలను, ఈ యొక్క చర్మాలని, వీటిని బాగు చేసుకుంటా ఉన్నారు. ఏం చేస్తున్నారు పిల్లరా? పాడైపోయిన చెడిపోయిన హృదయాలని బాగు చేసుకోకుండా బాహ్యం కనపడుతున్న గృహాలని, శరీరాలను, వీటిని బాగు చేసుకుంటా ఉన్నారు. మన దేహంలో దేవుడు నివసించాలంటే, మన హృదయంలో దేవుడు ఉండాలని పిల్లరా, మన హృదయం ఏమవ్వాలి తెలుసా? బాగవ్వాలి, బాగు చేసుకోవాలి. ఎందుకంటే మన దేహాన్ని దేవుడు ఎందుకు మనం సృష్టించాలని పిల్లరా? మనలో ఆయన నివసించాలని. నేను ఒక వాక్యం సెలవుస్తూ ఉంది, మనము దేవునికి ఆలయము అని ఉందన్నమాట. మనం ఎవరమంట? మనకు ఆలయము అంటే మనలోనే దేవుడు నివసించాలని ఇష్టపడతా ఉన్నాడు. నీలో నాలో ఆయన నివసించాలని ఇష్టపడతా ఉన్నమాట. అంటే దేవుడు నివసించాలనుకుంటున్న ఆ హృదయము మానవ యొక్క హృదయము పాడు చేసుకున్నాడు, అపవిత్రమైపోయింది. ఈ లోకంతో, పాపంతో మానవుడు అపవిత్రపరుచుకున్నామాట. ఈ అపవిత్రమైన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలంటే బాగు చేసుకోవాలి. ఎలా బాగైతే మరి హృదయము? దేని ద్వారా బాగు చేసుకుంటాము? చేతులకి ఏదైనా అంటితే పిల్లరా సోపు పెట్టి కడుక్కుంటే పోతారన్నమాట. హృదయానికి పాపం అంటింది, హృదయంలోకి పాపం వచ్చింది. ఈ పాపము, ఈ అపవిత్రత పోవాలంటే మరి ఎలా పోతుంది? యేసు రక్తము ప్రతి పాపమును కడుగునని దీని యొక్క వాక్యం సెలవుస్తాం పిల్లరా. ఎవరైతే నా హృదయం పాడైపోయింది, నా హృదయం అంతా కూడా అపవిత్రమైపోయింది, నా జీవితం అంతా అపవిత్రమైందని గుర్తించి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు, నేను పాడైపోయాను, నేను అపవిత్రమైన వాడును, నా జీవితం పాడైంది, నా హృదయము, నా దేహం అనే నా హృదయము పాడైపోయింది ప్రభా, నన్ను పవిత్రపరచు ప్రభా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, శుద్ధి చేయ ప్రభా అని మనము యేసయ్యని అడిగితే పిల్లరా పాడైన ఈ మందిరాన్ని ఆయన బాగు చేస్తారు. అదే పిల్లరా, ఆ రోజు మరి మందిరమును పవిత్రపరచుటకై ఏం చేశాడు? అజల్యా కుమారున షాపానును, పట్నాధిపతి అయిన మహేషేను, తర్వాత యెహోయాజు కుమారున యవాజును,
ఇలా ఒక ముగ్గురు మందిరాన్ని బాగు చేస్తున్నారన్నమాట. అలాగే ఆ రోజు భౌతికంగా ఉన్న మందిరాన్ని ఆ మనుషులు బాగు చేశారు. కానీ అంతరంగంలో ఉన్న మందిరాన్ని, మన హృదయంలో ఉన్న దేవునికి ఆలయమైన మన మందిరాన్ని బాగు చేసేది ఎవరంటే యేసయ్య. వీళ్ళు ఎవరో తెలిసినప్పుడు యాజకులు అనమాట. అర్థమవుతుందా? చూడండి, వారు ప్రధాన యాజకుడు హిల్కీయా వద్దకు వచ్చి ద్వారపాలకులు లేవీలు మనీష్ ఎఫ్రాయిములు దేశం ముందు ఇశ్రాయేలు వారితో చేసిన వారందరిని ఎద్దు నుండి యూదా బెన్యామీలందరినీ ఎద్దు నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకొని పోయి వచ్చినదేమో అప్పగించిరి. అంటే అక్కడున్న యాజకులు, లేవీలు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నారు. అర్థంలేరా? ఎందుకంటే దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళేది అంటే యాజకులు వెళ్ళాలి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. అర్థమవుతుందా? అలాగే పిల్లరా, మన దేహము కూడా బాగు చేసేది ఎవరు అంటే, మన హృదయాన్ని బాగు చేసేది ఎవరో తెలుసా పిల్లరా? యాజకుడు. మన హృదయం పాడైపోయినప్పుడు, మన హృదయం అపవిత్రమైనప్పుడు మన హృదయాన్ని బాగు చేసేది ఎవరు తెలుసా? యాజకుడు. ఏ యాజకుడు? ప్రధాన యాజకుడు. ఈ యాజకుడు ఎవరో తెలుసా? యేసు ప్రభువే. అదే పిల్లరా, యేసు ప్రభు అన్నమాట. కాబట్టి పిల్లరా, రెండోదిగా మన హృదయాన్ని బాగు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన హృదయంలో నివసించాలని ఇష్టపడతా ఉన్నాడు. మన హృదయంలో ప్రభువు నివసించాలని కోరుకుంటున్నాడు. మొదటగా దేవుడు ఆయన ఎక్కడున్నాడంటే ఏదెను తోటలో ఉన్నాడు. రెండోదిగా ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు. అంటే ఉండటం అంటే దేవుని యొక్క సన్నిధి ఉండేది. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయన మనలో నివసించాలని ఇష్టపడతా ఉన్నప్పుడు అర్థమవుతుందా? మనమే ఆయన మందిరం అనమాట. కడపడుతున్న గోడలుగా అవి కాదు. ఈరోజు చాలామంది మేము పెద్ద చర్చి కట్టామండి, మాది ప్రపంచంలో పెద్ద చర్చి అంటారు. చర్చి కావచ్చే కానీ అక్కడ దాంట్లో దేవుడు నివసించాలని ఇష్టపడట్లే, అక్కడే ఉండాలని కోరుకోవట్లే దేవుడు. మీరు అందరు ఎక్కడికే రాని అనట్లా. మరి ఎక్కడ ఉండాలనుకుంటున్న దేవుడు? నీ హృదయమనే ఆలయంలో, నా హృదయమనే ఆలయంలో దేవుడు నివసించాలని ఇష్టపడతాం అనమాట. ఆత్మస్వరూపుడైన దేవుడు. అర్థమైపోలేరా? కాబట్టి మనం హృదయం పాడైపోయినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని పవిత్రపరచుకోవాలి. మరి పవిత్రపరచుకున్నావా ప్రియమైన సహోదరా? నీ హృదయం పాడైందని గుర్తించావా ఎంతగా? అసలు నీ హృదయం అపవిత్రమైందని, నీ హృదయం పాడైపోయిందని, నీ హృదయంలో దేవునికి చోటు లేదని, నీ హృదయంలో దేవుడు లేడని గుర్తించావా? ఎవరి హృదయం అయితే పాడైపోతుందో, ఎవరి హృదయం అయితే అపవిత్రతో నింపబడి ఉంటుందో పిల్లరా, వారి హృదయంలో దేవుడు నివసించలేడు, వారిలో దేవుడు ఉండలేడు అనమాట. ఎవరికైతే దేవుడు తోడుగా ఉండడో, ఎవరికైతే దేవుడు ఉండడో వారి జీవితంలో దేవుని కార్యాలు వారు చూడలేరు. వారి జీవితంలో శోధనలు, సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? దేవుడు వారికి తోడలేడు, దేవుడు లేడన్నమాట. దేవునికి చోటు లేదు దేవుడు వారితో ఉండటానికి. పిల్లరా, ఒకవేళ మీ హృదయం పాడైపోతే, నీ హృదయం కూడా అపవిత్రమైతే ఈరోజు పవిత్రం చేసుకో. ఆ రోజు మరి యోషియా కూడా మరి దేవుని యొక్క మందిరాన్ని బాగు చేస్తూ ఉన్నారు. చూడండి పిల్లరా, వారు దానిని యెహోవా మందిర పని మీద ఉన్న పై విచారకర్తలకు ఏగా దాన్ని బాగు చేయుటకు యూదా రాజులు పాడుచిన ఇళ్లకు దూలములు అమర్చుటకు చెక్కిన రాళ్ళ జోడింపుకు ప్రాణులకు కొనుడికి యెహోవా మందిరం పనిచేయడం వారి శిల్పకళ దానికి నిలిచిరి. అంటే ఇక్కడ మందిరాన్ని అంత మొదలు పాడు చేశారు, దాని అంతా కూడా బాగు చేస్తున్నమాట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చూపించాలన్నమాట. ఒక పిల్లరా, ఇలా మందిరాన్ని బాగు చేస్తుంటే ఆ మందిరంలో ఒక గ్రంథం దొరికింది అనమాట. చూడండి, యెహోవా మందిరంలో తేబడిన ద్రవ్యము బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్ర గ్రంథము యాజకుడిని హిల్కీయాకు కనపడెను. ఇలా వాళ్ళు యాజకులు మరి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మందిరం పాడైతే దానంతా కూడా బాగు చేస్తానమాట. అలా మందిరాన్ని బాగు చేస్తున్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథము వాళ్ళకి దొరికింది లేదా కనపడింది అనమాట. ఏ గ్రంథము? మోషే ద్వారా దేవుడు రాయించిన గ్రంథం అన్నమాట. మన భాషలో చెప్పాలంటే బైబిల్. మన భాషలో ఇప్పుడు చెప్పాలంటే బైబిల్ అనమాట. దేవుని యొక్క వాక్యము వాళ్ళకు దొరికిందనమాట ఆ మందిరంలో. ఆ మందిరంలో దొరికినప్పుడు చూడలేరా, అప్పుడు హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని శాస్త్రీయ శాపంతో చెప్పి ఆ గ్రంథమును శాపానికి అప్పగించును. శాపాను ఆ గ్రంథం రాజునందుకు తీసుకుని పోయి రాజుతో ఇట్లనెను, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినంతయో వారు చేయుచున్నారు. యెహోవా
మందిరమునందు దొరికిన ద్రవ్యము వారు పోగు చేసి పై విచారణకర్త చేతికి, ఆ పనివారికి చేతికి అప్పగించున్నారు. ఇక్కడ చూద్దాం. మరియు యాజకుడైన హిల్కీయా ఒక గ్రంథము ఇచ్చిన రాజు ఎదుట మనవి చేసుకునేది. శాస్త్రగు షాపాను రాజు సముఖమున్న దానిని చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్ర మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని. అదొప్పులరా ఇక్కడ షాపాను శాస్త్రి అనమాట. ఈ శాస్త్రి అనే ఈ వ్యక్తి మరి దేవుని యొక్క గ్రంథాన్ని రాజు ఉన్న రాజు సన్నిధిలో రాజు దగ్గర చదివి వినిపించినప్పుడు పిల్లరా, అక్కడ ఎప్పుడైతే ఆ గ్రంథంలో ఉన్న మాటలు విన్నాడో, ఇక్కడ ఈ యొక్క హోషేయ పిల్లరా ఏం చేశాడు తెలుసా? బట్టలు దించుకున్నాడు. ఏం చేశాడు? బట్టలు దించుకున్నాడు. చూసారు పిల్లరా, రాజు సముఖమున దాన్ని చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రాలను చింపుకొని. ఏం విన్నాడు? వినగానే ఏం చేశాడు పిల్లరా? ఏం చేశాడు పిల్లరా? ఏం చేశాడు? ఏమన్నాడు? ఏం చేశాడు? రాజు ఎప్పుడైతే అక్కడ దేవుని యొక్క వాక్యం విన్నాడు పిల్లలు, తన వస్త్రాలను చెప్పుకున్నాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలన్నమాట. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలను, ఎందుకంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా ఇజ్రాయేల్ ప్రజలకి. ఆకాశమందు దేని పోలికలను విగ్రహం చేసుకోకూడదు, ఆకాశం ముందును భూమి ఎందును సముద్రం ఎందును దేని పోలిక చేసుకోకూడదు అని చెప్పాడనమాట. అట్లాగే మరి నన్ను తప్ప వేరొక దేవుని మరి సేవించకూడదు, ఆరాధించకూడదు అని దేవుడు చెప్తూ వచ్చినమాట. ఒకవేళ మీరు నన్ను కాదంటే మీ మీదకి మరి దేవునికి ఉగ్రత వస్తుందని దేవుడు అంతకు ముందర రాయించాడనమాట. అవన్నీ కూడా అర్థం పిల్లరా, దేవుడు రాయిస్తూ వచ్చాడనమాట. ఆయన ద్వితీయోపదేశకాండము 28:15 వచ్చిన ఉంటుందన్నమాట. మీరు నా మాటలు విని దీని ప్రకారం చేస్తే మీరు పట్టణంలో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు అని దేవుడు అక్కడ చెబుతున్నమాట. మీరు నా మాట వినకుండా నాకు వ్యతిరేకంగా నడుచుకుంటే మీ పట్టణము శపించబడతాయి, మీ గంపల పిండి శపించబడిద్ది, మీ గర్భఫలము శపించబడిద్ది అని దేవుడు అక్కడ చెప్పాడనమాట. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు విన్నాడో పిల్లరా ఏం చేస్తాడు? ఎందుకంటే అంతకు ముందల దేవునికి విరుద్ధంగా జీవించిన ఆ దేశ ప్రజలు, ఆ దేశము రాజులు, వారి యొక్క జీవితాలు తెలుసు కాబట్టి ఆ దేవుని యొక్క ఉగ్రత రాబోతున్న సంగతి ఆ యొక్క హోషేయ గుర్తించి పిల్లరా దేవుని మాటలు విన్నప్పుడు తమ వస్త్రాలను చింపుకున్నాడు. ఏం చేశాడు? తన వస్త్రాలను చింపుకున్నాడు. ఈ రోజుల్లో పిల్లరా దేవుని వాక్యం వింటే భయం లేదు. ఏం లేదు? దేవుని వాక్యం అంటే భయం లేదు. ఆ రోజు హోషేయ ఒక రాజు, యూదులకు రాజు, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు విన్నాడో గడగలాడుతూ భయపడుతూ తన వస్త్రాలు చింపుకున్నాడు. ఎందుకో తెలుసా పిల్లరా? దేవుని యొక్క ఉగ్రత ఆ దేశం మీద రాబోతుందన్నమాట. ఏమవుతుంది? దేవుని యొక్క ఉగ్రత రాబోతుందన్నమాట. చూడండి, హిల్కీయాకును షాపాను కుమారున అహీకామును మీకా కుమారున అబ్దోనుకు తర్వాత మీరు వెళ్ళి దొరికిన గ్రంథంలోని మాటల విషయం నా కొరకు ఇజ్రాయేల్ యూదా వారు చేసిన వారు ఉన్న వారి కొరకు యెహోవా యొద్ద విచారణ చేయడి. మన పితరులు ఈ గ్రంథం ముందు రాయబడిన సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలు గైకొనికి నుండిరి గనుక యెహోవా కోపం మన మీదకి అత్యధికముగా వచ్చి ఉన్నది. ఏమన్నాడు పిల్లరా? ఏమన్నాడు హోషేయ? ఏమన్నాడు పిల్లరా? హోషేయ ఏమన్నాడు? మన పితరులు ఏం చేయలేదు? ఈ గ్రంథంలో రాయబడిన సమస్తము అనుసరించలేదు. ఏం చేయలేదు? మన పితరులు అంటే వాళ్ళ నాన్నలో, వాళ్ళ తాతలు అన్నమాట. అంతకు ముందులో ఉన్న పూర్వీకులు అందరూ కూడా ఏం చేయలేదు? దేవుడు రాయించిన గ్రంథంలో వాటి ప్రకారంగా అనుసరించలేదు అనమాట. ఈ రోజుల్లో కూడా దేవుని వాక్యం ఎందుకో తెలుసా పిల్లరా? నేను మీకు ప్రసంగం చేయడానికి, మీరు వినడానికి వీటి కోసమే కాదు. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే వాక్యం దేనికి ఉంటుందంటే ప్రసంగాలు చేసుకోవడానికి, చెప్పుకోవడానికి, వినడానికే సరిపోతుంది, కానీ అనుసరించడానికి ఈరోజు ప్రజలకు మనసు లేదనమాట. దేవుడు ఎందుకు ఇచ్చాడు పిల్లరా? తన పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్ ఎందుకు ఇచ్చాడు మనందరి కోసం? నీకు, నాకు, మనందరికి దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా పిల్లరా బైబిల్ని? ఎందుకోసము? ప్రసంగాలు చేసుకోవడానికి కాదు, వాటిని అనుసరించడానికి. అంటే ప్రసంగాలు చేసుకోవడం తప్పని కాదు, ప్రసంగాలు చేసేది ఇప్పుడు నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా
ఇవన్నీ ఎందుకు అంటే మనందరం అనుసరించాలని దేవుని యొక్క ఉద్దేశం. అర్థమవుతుందా? మరి ఈ మాటలేంటి నా ప్రియమైన సహోదరుడా, వాక్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? వాక్యాన్ని అనుసరిస్తున్నావా? దేవుని వాక్యం ఈరోజు ప్రజలు అనుసరించట్లేదు. చూడలేరా, యెహోవా ఆజ్ఞ గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపం మన మీదకి ఏమైంది? అత్యధికముగా వచ్చినది. అతను గుర్తించుడు, హోషేయ గుర్తించాడనమాట. ఎందుకంటే మన పితరులు, మన తాతలు ఎవరు కూడా ఈ గ్రంథంలో దేవుడు రాయించిన వాక్యానుసారంగా నడుచుకోలేదు. అందువల్ల ఏమవుతుందంటే దేవుని కోపం మన మీదకి అత్యధికంగా వచ్చింది అని గుర్తించాడు. గుర్తుపెట్టుకోండిరా, ఏ వ్యక్తి అయితే, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడుచుకోకుండా, ఒక కుటుంబమైనా, ఒక మనిషి అయినా, ఒక దేశమైనా, ఎవరైనా కానీ అలాంటి వారి మీదకి దేవుని యొక్క కోపము తప్పకుండా వస్తుంది. అర్థమవుతుందా? ఏమవుతుంది? దేవుని యొక్క కోపం అన్నది తప్పకుండా మన మీదకి వస్తారన్నమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోకుండా జీవిస్తున్నప్పుడు అయ్యే దేవుని యొక్క కోపము వస్తుంది. ఒకవేళ ఈరోజు ఏం చేసినా సరిపోతుందో అనుకోవచ్చాం కానిపిల్లరా, ఒకరోజు వారు దేవునికి ఉగ్రత గురవుతారన్నమాట. ఏమవుతారు? దేవునికి ఉగ్రతకి గురవుతారన్నమాట. ఈరోజు మనం ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, మన దేవుడు నన్ను ఏం చేయట్లేదు కండి, మమ్మల్ని ఏం చేయట్లేదని మనం అనుకోవచ్చు. ఎందుకో తెలుసా? అవకాశం ఇస్తాడనమాట. మనందరికీ అవకాశం ఇస్తూ ఉంటారన్నమాట. ఈరోజు ఎలా ఉన్నారంటే ప్రజలు దేవుడి యొక్క కనికరాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను ప్రజలు ఎలా తీసుకుంటున్నారంటే అదొక చాదగానతనంలా తీసుకుంటున్నారు. నేను ఏం చేసినా సరిపోతుంది, నేను ఏం చేసినా దేవుడు ఏమనట్లేదు, ఇది రైటే అన్నట్టుగా మానవుడు జీవిస్తూ ఉన్నమాట. అలాగ అనుకొని కానీ పిల్లరా, ఒకరోజు తప్పకుండా ఏమిటో తెలుసా? దేవునికి ఉగ్రత అలాంటి వారి మీదకి వస్తారన్నమాట. కాబట్టి ఇది గుర్తించిన ఈ యొక్క హోషేయ ఏం చేస్తాడు పిల్లరా? ఏం చేస్తాడు? బట్టలు దించుకున్నాడు. చూడండి పిల్లరా, అప్పుడు హిల్కీయాను రాజు నియమించిన వారు సంగతిని గూర్చి విచారణ చేయడానికి అర్షాకు పుట్టిన ఇక్కడ తీసేస్తారనమాట. ఆమె వారితో ఇట్లనను, దేవుడు యెహోవా సెలవిచ్చిన, అంటే ఇక్కడ ఒక ప్రవక్త ఉందన్నమాట, ఆమె దగ్గరికి పంపించారన్నమాట. ప్రవక్తిని ఆమె దగ్గర పంపిస్తే దేవుడు ఆమె ద్వారా మాటలు చెప్తున్నమాట. ఆమె వారితో ఇట్లను, ఇజ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినమనగా ఆలకించుడి, నేను ఈ స్థలం మీదకి, దాని కాపురస్తుల మీదకి యూదా రాజు సమ్ముఖమును చదివి వినిపింపబడిన గ్రంథమునందు రాయబడిన శాపములను రప్పించదును. అక్కడ ఒక ప్రవక్తిని ద్వారా దేవుడు మాట్లాడుతున్నమాట. ఏమని చెప్తుంది తెలుసా? ఏమంటుంది? ఇజ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చిదేమనగా ఆలకించుడి, నేను ఈ స్థలం మీదకి, దాని కాపురస్తుల మీదకి యూదా రాజు సమ్ముఖమును చదివి వినిపబడిన, అంటే దేవుడు అన్ని చూస్తున్నాడనమాట. ఆ రోజు యూదా రాజు ముందల చదివి వినిపబడిన గ్రంథములో ఉన్న శాపములన్నిటినీ రప్పించదును అని ప్రవక్తిని ద్వారా దేవుడు చెప్తున్నమాట. ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క హోషేయ దగ్గరికి తీసుకొచ్చి ఆ గ్రంథం చదివినప్పుడు ఏముంది తెలుసు? ఆ గ్రంథాలన్నీ కూడా, మీరు నా మాట వింటే ఇలా దీవించబడతారు, మీరు నా మాట వినకపోతే ఇలా శపించబడతారని ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది కదా, మీకు చెప్పాను కదా, 28 అధ్యాయం 28 అధ్యాయాలు ఉంటాయి అన్నమాట. అక్కడ ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయాలు ఉంటాయి అన్నమాట. అక్కడ నా మాట వినకపోతే ఎలాంటి శాపాలు వస్తాయో దేవుడు చెప్పాడు అనమాట. వింటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో, దేవుని మాటలు వింటే ఎలాంటి దీవులు ఉంటాయో, వినకపోతే ఎలాంటి శాపాలు వస్తాయో అక్కడ దేవుడు స్పష్టంగా రాయించడం. మీరు చదవచ్చు అనమాట. ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయం 15 నుంచి అనమాట. నేడు నేను మీకు కొన్ని చూపిస్తాను చూడండి పిల్లరా. చాలా ఉంటాయి, బట్ కొన్ని మీకు కొన్ని చూపిస్తాను అనమాట. హల్లెలూయా. మీకు చూపించడం ప్రయత్నం చేస్తాను. లైవ్లో ఉంటాం, ప్రయత్నం చేయండి. ఇవన్నమాట ద్వితీయోపదేశ కాండము 28:15. నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్త ఆజ్ఞలను కట్టలు నువ్వు అనుసరించి నడుచుకొనని కొనవలను నీ దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, ఏమంటున్నాడు పిల్లరా? యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఏమొస్తాయన్నమాట? ఒక వ్యక్తి దేవుని మాట వినకపోతే ఏమొస్తాయి? శాపాలన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఎలాంటి శాపాలు చూడండి. పట్టణంలో నువ్వు శపించబడదు, ఫలములో నువ్వు శపించబడదు, నీ గంపపిండి పిసుకు నీ తొట్టి శపింపబడును, నీ గర్భఫలము, నీ భూపంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలో శపింపబడును, నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపింపడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపడదు. వారు ఓకేనా పిల్లరా? ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో దేవుని మాట వినకపోతే ఎలాంటి శాపాలు వస్తాయో
చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ చదువుకొని మీరు ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయము 15 వచనం నుంచి ఎక్కడ దాకా ఉంటుందంటే 68 వచనం వరకు. ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయము 15 నుంచి 68 వరకు మీరు చదువుకుంటే మీకు అక్కడ ఎలాంటి శాపాలు వస్తాయో అక్కడ అవన్నీ కూడా మీకు కనపడుతుంది అనమాట. దేవుని మాటలు వినకపోతే అలాంటి శాపాలు వస్తాయని చెప్పాడనమాట. ఇవి విన్నాడనమాట హోషేయ. అదే పిల్లరా, ఈ మాటలు విన్నాడు. విన్న తర్వాత ఏం చేస్తాడు తెలుసా? బట్టలు దించుకున్నాడు. ఏం దించుకున్నాడు? రాజ వస్త్రాలు వేసుకున్నాడు. మనలో ఏదో తక్కువ వస్త్రాలు కాదు పిల్లరా. రాజులు ఎలాంటి వస్త్రాలు ధరిస్తాడు? మంచి మంచి ఓదా రంగుల వస్త్రాలు ధరిస్తారు. అవి చించేసుకున్నాడు అన్నమాట. ఎందుకు తెలుసా? దేవుని మాటకి గడగల్లాడాడు పిల్లరా, భయపడిపోయాడు. ఈ మాటలన్నా ప్రియమైన సహోదరుడా, దేవుడు నా మాట వినకపోతే నీకు ఇలాంటి జరిగిద్ది అని చెబుతున్నా కానీ మనిషికి భయపడుతున్నాడా? మరి మీరు భయపడుతున్నారు పిల్లరా? చెప్పండి, మీరు భయపడుతున్నారా? దేవుని వాక్యం విన్నప్పుడు ఉన్నదా ఆ మాట? దేవుని మాట వింటున్నప్పుడు భయం ఉందా, కలుగుతుందా? ప్రియమైన సహోదరుడా, ఆ రోజు యోషియా రాజు భయపడి తన వస్త్రాలు చింపుకున్నాడు. మరి ఏ మాట్లాడినా ప్రియమైన సహోదరుడా, దేవుని వాక్యము ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎంతోమంది సేవకులకు బోధిస్తున్నారు, కైనా నీకు భయం లేదు కదా? కలుగుతుందా భయము దేవుని మాటలంటే, దేవుని యొక్క వాక్యం అంటే? ఈరోజు ఎంతో మంది కూడా పిల్లరా నాలాంటి సేవకులు ఎన్నో ప్రసంగాలు చేస్తూ ఉన్నారు ప్రజలకు, అయినా కానీ ప్రజల్లో ఏం లేదు, భయం లేని వారుగా ఉంటా ఉన్నారు. ఏం లేని వారుగా ఉన్నారు. మరి మనకి ఆ రోజు యోషియా భయపడిపోయాడు, తన వస్త్రాలు చింపేసుకున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని మాట వినకపోతే దేవుని యొక్క ఉగ్రత మన దేశం మీద రాబోతుంది, మన ప్రాంతం మీద రాబోతుంది. దేవుడు మన మీద కోపడిపోతా ఉన్నాడు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతల ధూపం వేసి తమ చేతి పనుల్లో నాకు కోపం పుట్టి ఉంచున్నారు గనుక నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కొమ్మరింపబడును. దేవుడు చెప్తున్న మాట ఒక ప్రవక్తని ద్వారా చెప్తా ఉన్నమాట. ఏమన్నాడు? వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను ధూపం వేసి తమ చేతి పనుల నాకు కోపం పుట్టించిరి. ఏం చేశారంట? ప్రజలు, అంత ముందున్న ప్రజలందరూ కూడా దేవునికి కోపం పుట్టించారన్నమాట. దేవునికి ఎప్పుడు కోపం వస్తుంది? దేవునికి ఎప్పుడు కోపం వస్తుంది పిల్లరా? ఎప్పుడు వస్తుంది కోపము? దేవునికి వస్తుందా కోపము? వస్తుంది కోపము. ఎప్పుడు వస్తుంది కోపము? ఎప్పుడు వస్తుంది కోపం పిల్లరా? ఎప్పుడైతే దేవుని మాట ఎవరైతే వినకొని ఉంటారో వాళ్ళ మీదకు దేవుని కోపం వస్తుంది. ఎవరైతే దేవుని విసర్జిస్తారో, ఎవరైతే లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తారో, దేవుడు వద్దన వాటిని సేవిస్తుంటారో అలాంటి వారి మీద దేవునికి కోపము వస్తుంది అన్నమాట. ఏమంది పిల్లరా? అలాంటి వారి మీదకి ఏమొస్తుంది? కోపం వస్తుంది అన్నమాట. అలాంటి వారి మీద కోపం వస్తుంది. మరి మాట్లాడినా ప్రియమైన సహోదరుడా, మరి ఇంతకు దేవుని విసర్జించావా? ఆయన ఎంబడిస్తున్నావా? ఆయన మాట వింటున్నావా? ఆయనకు లోబడుతున్నావా? లేకపోతే ఆయనకు లేకుండా నువ్వు బ్రతుకుతున్నావా? అలా లేకుండా, ఆయన మాట వినకుండా ప్రభు అన్నాడు, తమ చేతి పనుల వల్ల నాకు కోపం పుట్టించి ఉన్నారు. ఏం చేశారు పిల్లరా? చేతి పనులు, తమ చేతి పనుల వల్ల. అంటే ఏం చేశారు వాళ్ళు? చేతి పనులు అంటే ఏంటి? ఆ చేతులతో విగ్రహాలు చేశారు పిల్లరా. అన్ని దేవతలు విగ్రహాలు చేసి ఆ దేశంలో అంతటా పెట్టేశారన్నమాట. అరే దేవుడు చూడడానికి ఉన్నారు పిల్లరా. దేవుడు అన్నిటిని చూస్తూ ఉన్నమాట. నువ్వు చేసే పనులు, నేను చేసే పనులు, అది మంచివేనా చెడువేనా అన్నిటిని చూస్తూ ఉన్నాడు. ఏదైనా అంటారు కదా, పాపం బండాలరా అంటారు. అట్లాగే మన జీవితంలో కూడా అంతే పిల్లరా. దేవుడు కోపం వచ్చేంతవరకు దేవుడు చూస్తారన్నమాట. ఆయన కూడా చూస్తాడు. ఒక్కసారి ఏమిద్దంట? ఒక పాత్ర తీసుకుని కొమ్మరించినట్టుగా దేవుని యొక్క కోపం కొమ్మరించేస్తాడంట అన్నాడు. చూడండి, నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కొమ్మరింపబడును. కొమ్మరించడం అంటే తెలుసు పిల్లరా? ఒక పాత్ర తీసుకోండి, ఆ పాత్రలో కొన్ని నీళ్ళు తీసుకోండి, ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లు తీసి ఒక్కసారి ఇలా పోయటం అనమాట. అది కొమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మును పంపిన వానికి వర్తమానం తెలుపుడి, మరియు యెహోవా యొద్ద విచారించడం మిమ్మును పంపిన యూదారాజుకు మీరు ఈ మాటలు తెలియజెప్పుడి. నీవు చూడండి పిల్లలు, ఇక్కడ అద్భుతమైన మాట. నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇజ్రాయేలు దేవుడు ఆ యెహోవా సెలవిచ్చేదేమనగా, దేవుడు హోషేయకు చెప్తున్నమాట ఈ మాటలో. ఏమని? నీ మనసు మెత్తనదై. తన మనసు ఎలాంటిదంట? హోషేయ మనసు
మెత్తనదై. అంతకుముందులో రాజుల మనసులో ఉన్నాయి ఎలా ఉన్నాయి తెలుసా? కఠినదై, రాతి గుండె లాంటివి అంట వాళ్ళకి. అందుకే ప్రభు అంటాడు ఇర్మియాలో, మీలోంచి రాతి గుండె తీసేస్తాను అనమాట. అంతకుముందులో ఉన్న రాజులు, అంతకుముందులో ప్రజలు గుండెల మనసు ఎలా ఉందంటే రాతి గుండె అనమాట వాళ్ళది. కానీ యోషియా మనసు ఎలా ఉంటుంది పిల్లరా? మెత్తని మనసు అనమాట. ఇప్పుడు ఒక స్పాంజ్ ఎలా ఉంటుంది పిల్లరా? మెత్తగా ఉంటుంది కదా. ఆ మెత్తగా ఉన్న దాన్ని ఒత్తండి, ఏమైంది? గట్టిగా ఉంటుందా? వంగిపోద్ది పిల్లరా. అలాగే ఒక మనిషి మనసు మెత్తగా ఉంటే దేవుడి మాటలు విన్నప్పుడు వెంటనే స్పందిస్తాడనమాట. దేవుని కోపం వస్తుంది అని విన్నప్పుడు భయపడిపోతాడు. కఠినమైన మనసులు ఉంటాయి పిల్లలు, కొంతమంది క్రూరమైన మనసులు ఉంటాయన్నమాట, పండబారిన మనసులు ఉంటాయన్నమాట. వాళ్ళకి ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంతమంది చెప్పినా, ఏది జరిగినా కానీ వాళ్ళు మాత్రం మారనే మారరు. ఇది ప్రభు అన్నాడు, నీ మనసు మెత్తనదై ఈ స్థలమందు దాని కాపరసుల మీదను దేవుడు పలికిన మాటలు నువ్వు వినినప్పుడు, ఏమన్నప్పుడు దేవుడు పలికిన మాటలు నువ్వు వినినప్పుడు నా సన్నిధిని నువ్వు తగ్గించుకొని నీ వస్త్రము చింపుకొని నా సన్నిధి కన్నీరు విడిచితే గనుక నీ మనవి నేను ఆలకించుతుని. ఇక హోషేయ చేసిన పని ఏంటి పిల్లరా? దేవుని పలికిన మాటలు విన్నాడు. ఎవరు పిల్లరా? మామూలు వ్యక్తి కాదు పిల్లరా, రాజు. ఎవరో వ్యక్తి? ఆ వ్యక్తి యూదులకు రాజు పిల్లరా. ఒక రాజు దేవుని మాటలు నిర్లక్ష్యం చేయాలా? విన్నాడు. ఈరోజు మనం పిల్లరా వింటున్నామా? ఈరోజు ఎంతమంది పిల్లరా ఈ లైవ్లో వింటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ వినకుండా వెళ్ళిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. సరే, ఇక్కడైనా కాదు, ఎక్కడైనా అంతే. ప్రజలు ఇక్కడైనా కాదు పిల్లరా, ఏ సావుకుడు చెప్పినా వినని వారు అనేకులు ఉంటున్నారు కదా తప్ప వినేవాళ్ళు తక్కువైపోతూ ఉన్నారు. వినేవాళ్ళు తక్కువ ఉంటున్నారు, వినకుండా వెళ్ళిపోయే వాళ్ళు, పెడచెవిన పెట్టిన వాళ్ళు అనేకులు ఉంటున్నారు. కానీ ఒక యూద రాజు హోషేయ దేవుని మాటలు విన్నాడు పిల్లరా. మాట్లాడిన ప్రేమని సహోదరుడా, ప్రభు మాటలు వింటున్నావా? నువ్వు విన్న అతను ఏం చేశాడు? దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు, గర్వించలా. బైబిల్లో గర్వించిన రాజులు ఉన్నారు, కానీ ఈ రాజు ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. దేవుడి మాటలు వినగానే తగ్గించుకొని ఏం చేశాడు? తన వస్త్రాలు చింపుకున్నాడు. ఎందుకని? దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది కాబట్టి. అయ్యో, మా మీదకి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబోతుంది, మా మీదకి దేవుని యొక్క శాపాలు రాబోతున్నాయి అని బాధతో, వేదనతో తన వస్త్రాలు చించుకున్నాడు పిల్లరా. ఉన్నదా అటువంటి బాధ? ఉన్నదా ప్రేమని సహోదరు? అటువంటి బాధ ఉందా? అటువంటి వేదన ఉందా నీలో? ఉన్నదా? పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడని, దేవుని కృత పనులు చేస్తే దేవుడు శిక్షిస్తాడని, లేకపోతే నశించిపోతున్న వారు చూసినప్పుడు మనకి అలాంటి బాధ కలగాలి పిల్లలు. చూడండి, నా సన్నిధి కన్నీరు విడిచితే కనుక నీ మనవి నేనేం చేశాను? ఆలకించడు. అంటే పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. అయ్యో ప్రభా, మమ్మల్ని క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, మా పితలు తెలుసో తెలియక తప్పు చేశారయ్యా అని కన్నీళ్ళు విడిచాడు పిల్లరా దేవుని సన్నిధిలో. దేవుడు చూశాడు. ప్రభు అన్నాడు, నా సన్నిధి నువ్వు కన్నీరు విడిచింది కనుక నీ మనవి నేను ఆలకించాడు. అర్థం పిల్లరా, ఏ మనిషి అయితే తన హృదయాన్ని మెత్తని చేసుకొని దేవుని మాటలు విని దేవుని ఉగ్రత నా మీద రాబోతుంది, ఈ ఉగ్రత నుంచి తప్పించగలేదు ప్రభు అని గుర్తించి ఆయన వైపు ఎవరైతే తిరిగి కన్నీళ్ళు కార్చి ప్రభు సల్ల ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు పిల్లరా. అర్థం పిల్లరా, తగ్గించుకోకుండా, దేవుని మాటలు వినకుండా, మరి దేవుని యొక్క కోపాన్ని బట్టి భయపడకుండా ఉండే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు. అదే పిల్లరా, చూడండి, నేను నీ పితల యొద్దకు నిన్ను చేర్చదును, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధులకు చేర్చబడదువో, ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీద నేను రప్పించు అపాయము నువ్వు కనులారా చూడవు. దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు తెలుసా పిల్లరా? నెమ్మది ఇవ్వబోతున్నా. ఎందుకంటే వాస్తవానికి అతను ఉన్న టైంలో వచ్చేది దేవునికి ఉగ్రత. కానీ ఇక హోషేయ తన పశ్చాత్తాపడటం బట్టి, అతను దేవుని వైపు తిరగడం బట్టి, అతను తన వస్త్రాలు చించుకొని దేవునికి వైపు తిరిగి అతను దేవుని సల్ల కన్నీళ్ళు కార్చడం బట్టి దేవుడు తన మీద జాలిపడి కనికరం చూపించి అతన్ని ఎలా చేశాడు? నెమ్మదిగా సమాధులకు చేరుస్తూ ఉన్నాడు. అదే పిల్లరా, మన ముగింపు చాలా ఇంపార్టెంట్ పిల్లరా. అర్థమవుతుంది? మన ముగింపు చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటున్నాం మన ముగింపు, నీ ముగింపు, నా ముగింపు ఎలా ఉంటుందో తెలియదు. మన ముగింపు నెమ్మదిగా ఉండాలంటే, ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలంటే అది ఎవరి చేతిలో తెలుసా? దేవుని చేతిలో ఉంది.
మనకి అపాయం రాకుండా, ప్రమాదం రాకుండా హాయిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి అలా పరలోకానికి వెళ్ళిపోవాలంటే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలంటే మనము దేవునికి భయపడే వారంగా ఉండాలి. దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలన్నమాట. అప్పుడే మన టైంలో నెమ్మదిగా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం పిల్లరా. ఎందుకంటే మీకు తెలుసు కదా పిల్లరా, దేశంలోకి అనేకమైన ప్రమాదకరమైన, ఇప్పుడు మన ఈ మధ్య ఏది పిల్లరా, రష్యాను ఉక్రెయిన్ ఇది ఉంది కదా, ఆ ఉక్రెయిన్ దేశంలో ఎంత భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది అనుకుంటాను. ఆ దేశంలో యుద్ధాలు జరిగి ఎంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది ఆ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎంత భయం గుప్పిట్లో వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. చెప్పండి పిల్లరా, అది నెమ్మది ఉన్నట్ట, నెమ్మది లేనట్టు అనమాట అది. అలాగే పిల్లరా, మన జీవితంలో నెమ్మది కలిగి ఉండాలంటే మనము దేవునికి భయపడి దేవుని మార్గంలో నడుచుకునే వారంగా ఉండాలి. చూడండి, వారు రాజునదికి వర్తమానం తీసుకొని రాగా రాజు యూదా యెరూషలేము పెద్దలందరూ పిలిపించి వారిని సమకూర్చును. రాజు యూదా వారందరూ యెరూషలేము కాపరులను, యాజకులను, లేవీయులను, జనుల్లో పిన్నల పెద్దలందరినీ యెహోవా మందిరం రాగా యెహోవా మందిరం దొరికిన నిబంధన మాటలన్నీ వారికి వినిపించును. ఎవరికి వినిపించాడు పిల్లలు? రాజు చిన్నపిల్లలకి, పెద్దలకి, అందరికి వినిపించాడు. అందుకే పిల్లలు దేవుని యొక్క మాటలు వినాలి. ఏం చేయాలి? వినిపించాలన్నమాట. దేవుని యొక్క మందిరంలో దొరికిన ఆ నిబంధన గ్రంథంలో ఉన్న రాయబడిన, దేవుడు వాళ్ళతో నిబంధన చేసినమాట. మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని ఇలా దీవిస్తాను, మీరు నా మాట వినకపోతే ఇలాంటి శాపాలు వస్తాయని ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో రాయబడిన మాటలన్నీ కూడా అందరికి వినిపించాయన్నమాట. వినాలి. కానీ అంతమందిలో ఉన్న రాజులు ఈ పని చేయలేప్పుడు, అసలు వాళ్ళు వినలేదు, ఆ తర్వాత ఇతరులకు ప్రజలు కూడా వినిపించలేదు. అందుకే పిల్లలు దేవుని యొక్క వాక్యం వినాలి, ఇతరులకి వినిపించాలి. ఇక హోషేయ రాజు ఏం చేస్తాడు తెలుసా? అతను విన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గర జవాబు పొందుకున్నాడు. అంతేగాక అందరూ కూడా ఎక్కడ సమకూర్చాడు? ఎక్కడ సమకూర్చాడు పిల్లరా? దేవుని మందిరానికి సమకూర్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుని మందిరానికి తీసుకొచ్చాడు అన్నమాట. అవును పిల్లరా, నీ భర్త మారట్లేదంటే దేవుని మందిరానికి నడిపించు. నీ భార్య మారాలంటే, నీ బిడ్డలు మారాలంటే దేవుని మందిరానికి, లేదా దేవుడు మాటలు దేవుడి మాటలు ఎక్కడికి ప్రకటించబడితే అక్కడికి నడిపించాలి, వినిపించాలి. దేవుని మాటలే ఇతరులు మార్చేది పిల్లరా. నీ మాటలు కాదు, నా మాటలు కాదు, దేవుని యొక్క వాక్యము ఇతరుల జీవితాలు మారుస్తాయి. వినిపించాడు. వినిపిస్తున్నావా ప్రియమైన సహోదర? దేవుని మాటలో వినిపించే ఇతరులకి. నాలాంటి సేవకులు చెప్తుంటారు, దేవుని యొక్క మాటలు అలాంటివన్నీ కూడా ఇతరులకు వినిపించు. నీ భర్తకి వినిపించు, నీ భార్యకి వినిపించు, నీ బిడ్డలకి వినిపించు. మనము మన పిల్లలకి, మన కుటుంబస్తులకి, మన వాళ్ళకి మన దేవుని మాటలు వినిపించాం. కానీ పిల్లలు ఏదేదో అనిపిస్తూ ఉంటాం కదా. అనగా పిల్లలు మనం ఏం చేస్తూ ఉంటాం? మన ఇంటి వారికి, ఎవరైతే మారు మనసు లేదో వారికి దేవుని మాటలు వినిపించాలి పిల్లరా. ఎందుకంటే ఆ మాటల్లో శక్తి ఉంది. ఆ మాటలు విన్నప్పుడే కదా అతను వస్త్రాలు చించుకుంది. ఆ మాటలు విన్నప్పుడే కదా దేవుని వైపు తిరిగింది. ఆ మాటలు విన్నప్పుడే కదా దేవుని సల్ల కన్నీళ్ళు కార్చగలిగింది. మరి దేవుని మాటలు మనం ఎందుకు వినిపించకూడదు? ఆ రోజు ఒక రాజే ఇలాంటి పని చేస్తే మరి నువ్వు నేను ఎందుకు చేయకూడదు? ప్రియమైన సహోదర ఆలోచన పిల్లరా. వినిపిస్తున్నావా దేవుని మాటలు? అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది పిల్లరా, నీతిమంతి గుడారంలో రక్షణ సునాదం వినపడను. మన ఇంట్లో దేవుని యొక్క మాటలు వినాలి. ఈరోజు చాలామంది పిల్లలు దేవుని మాటలు వినరు, అందుకే వాళ్ళ జీవితాలు మారు. రాసిస్తాను పిల్లరా, మీకు కావాలంటే మీకోసం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, అంటే మిమ్మల్ని కాదు, జనరల్ చెబుతున్నాడు. ఒక వ్యక్తి దేవుని మాట వినకుండా జీవించే వాళ్ళు దేవుడు ఆశీర్వదించాలన్నా, దేవుడు వారి ప్రార్థన ఆలకించాలన్నా, దేవుడు వారి జీవితంలో కార్యం చేయాలన్నా చేయడు. అలాంటి వాళ్ళ కోసం ప్రపంచంలో ఉన్న నాలాంటి సేవకులందరూ కలిసి ప్రార్థన చేసిన దేవుడు కార్యం జరిగించాడు. మొదలు ఆమెను మారవనమ్మా, ముందర ఆమెను మారు అని చెప్తున్నమాట. అయ్యా మీరు ఎంతమంది కలిసి ప్రార్థన చేసిన ముందరకు నేను చెప్పిన మాట వినవను, నేను చెప్పిన నడుచుకోవను అని అంటాడు ప్రభు. ఆమె నా మాట వింటే నేను ఆమె జీవితంలో గొప్ప కార్యం చేస్తానయ్యా, అతను నా మాట వింటే నేను తప్పకుండా ఆమెకు కావాల్సిన ఇస్తానయ్యా అంటాడు అన్నమాట. అదములరా మానవుడు దేవుని మాటలు వినలేని పెడతాడు. అతని చూపులో కొన్ని మాటలు చెప్పి ముగించిన ప్రయత్నం చేస్తామట. వెంబట రాజు తన స్థలం ముందు నిలబడి, నేను యెహోవాను అనుసరించు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనం, కట్టడలను పూర్ణ మనసుతో పూర్ణతో గాయకరుచు ఈ గ్రంథం ముందు రాయబడిన నిబంధనల మాట ప్రకారము ప్రవర్తించనని యెహోవా సన్నిధి నిబంధన చేసుకొనెను. రాజు ఏం చేశాడు పిల్లరా?
నిబంధన చేసుకున్నాడు. మనం కూడా నిబంధన చేసుకోవాలి. అందుకే బైబిల్లో మనకి 2 నిబంధనలు కనబడతా ఉంటాయి. ఎన్ని నిబంధనలు పిల్లరా? 2 నిబంధనలు. ఒకటి పాత నిబంధన, రెండోది ఏంటి పిల్లరా? కొత్త నిబంధన అన్నమాట. మన దేవుడు ఏ దేవుడు తెలుసా పిల్లరా? నిబంధన దేవుడు. అబ్రాహాముతో నిబంధన చేశాడు. ఏం చేశాడు? అబ్రాహాముతోటి నిబంధన చేశాడు. దానియేలు కూడా దేవునితో నిబంధన చేశాడు. తెలుసా పిల్లరా? దానియేలు దేవునితో నిబంధన చేశాడు. ఏ నిబంధన తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? అలాగే యేసప్పు కూడా దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఎవరైనా చెప్పగలుగుతారా? అలాగే యేసయ్య కూడా మనతో నిబంధన చేశాడు. తెలుసా పిల్లరా? ఏం చేశాడు? దేవుని అసలు నిబంధన చేసుకున్నాడు. ఏమని నిబంధన చేసుకున్నాడు? ఏమని నిబంధన పిల్లరా? నేను యెహోవాని అనుసరిస్తాను. ఎవరిని అనుసరిస్తాను? యెహోవాని. మనం ఎవరిని యేసయ్యని అనుసరిస్తాను. నేను ఎవరిని అనుసరిస్తాను? యేసయ్యనే అనుసరిస్తాను. పాపాన్ని అనుసరించవా? అనుసరించను. లోకాన్ని అనుసరించవా? అనుసరించను. లోక దేవతలు అనుసరించవా? అనుసరించను. సినిమా హీరోల్ని వాళ్ళని అనుసరించవా? అనుసరించను. రాజకీయాలు అనుసరించవా? అనుసరించను. ఈరోజు చాలామంది ఇప్పుడు క్రైస్తవులు కూడా వాళ్ళని మీద అనుసరిస్తూ ఉంటారు. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరా, ఎందుకు దేవునితో నిబంధన చేశావా? నిబంధన అంటే ఏంటో తెలుసా పిల్లరా? ప్రమాణం. నిబంధన అంటే ప్రమాణం చేయటం అనమాట. అది క్రైస్తవ వివాహంలో కూడా నిబంధనలు చేపిస్తుంటారన్నమాట, ప్రమాణాలు చేపిస్తుంటారన్నమాట. అర్థం పిల్లరా? ఈ యొక్క హోషేయ రాజు కూడా నిబంధన చేశాడు, ప్రమాణం చేశాడు. అందరిని పిలిపించి ఏమని? నేను యెహోవాని అనుసరిస్తాను. ఎప్పటి వరకు అయ్యా అనుసరించేది? నా జీవితకాలం అంతా, వచ్చేంత వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు నేను ఆయన అనుసరిస్తాను. మరి మీ నాన్నగారు ఆ దేవుని అనుసరించలేదు కదయ్యా, బయలుదేవతను ఆరాధించాడు కదా, సూర్యదేవతను అనుసరించాడు కదా. మా నాన్నగారు ఎవరిని ఆరాధించినా, సేవించినా, ఎవరిని అనుసరించినా నేనైతే మాత్రము యెహోవాని అనుసరిస్తానని హోషేయ చెప్తా ఉన్న పిల్లలు. ఏమంటారు తెలుసా పిల్లలు? కొంతమంది అరే మన దేవుడు ఆయన కాదు కదా, మన తాతలు ముత్తాతలు మనం ఎవరిని ఆరాధించాం, ఏ దేవుళ్ళని ఆరాధించాం, ఏ దేవుళ్ళని సేవించాం. నువ్వేదో ఇప్పుడు ఆ యేసయ్య అని ఆయన వైపు తిరుగుతున్నావు, ఆయన వైపు వెళ్ళావు. మన తాతలు, మన ముత్తాతలు, మన తరతరాల నుంచి మన దేవుళ్ళు, మన దేవతలు ఉన్నారు, వాటిని అనుసరించాలి, వాటిని పూజించాలి, వాటిని అనుసరించాలి, వాటికి ఆరాధన చేయాలి, వాటికి బలులు అర్పించాలని కొంతమంది అంటూ ఉంటాయి పిల్లరా. అర్థమవుతుంది పిల్లరా? నిజంగా వాళ్ళు దేవుళ్ళు అయితే, వాళ్ళ దేవతలు అయితే వాళ్ళు అనుసరించిన ఏం కాదు. ఇప్పుడు ఈ యొక్క హోషేయ కూడా వాళ్ళ నాన్నగారు ఆరాధించిన దేవుళ్ళు దేవతలు నిజమైన వాళ్ళు కాదు. అందుకే నిజ దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ ఉన్నాడు, లేదా అనుసరిస్తాడానికి నిబంధన చేశాడు పిల్లలు. అవును పిల్లరా? నిజమైన దేవుడు ఎవరంటే యేసు ప్రభువే. ఆయన్ని మనం అనుసరించాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. అందుకే యేసు ప్రభు నేనే మార్గము అన్నాడు. ఏమన్నాడు? నేనే మార్గము. అందుకే యేసయ్య మార్గంలో మనం అనుసరించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆయన అనుసరించాలి. కానీ ఏమండి నాకు కష్టాలు వస్తున్నాయండి, నాకు ఇబ్బందులు వస్తున్నాయండి, యేసుప్రభు నమ్ముకుంటే యేసుప్రభు నా జీవితంలో ఏం చేయట్లేదని వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. ఈ మధ్య కూడా ఒక సోదరు అంటుంది, పాస్టర్ గారు నాకు అంత అవిశ్వాసం వస్తూ ఉందండి, నాలో విశ్వాసం కోల్పోతుందండి అంటా ఉంది. మరి తీర్మానం తీసుకున్నారు పిల్లరా? మీరు కూడా నిబంధన చేసుకున్నారా? చెయ్యాలి నిబంధన. వివాహం అయ్యేటప్పుడు స్త్రీ పురుషులు నిబంధన చేపిస్తుంటారు క్రైస్తవ వివాహంలో. ఇంకేం చేశాడు? ఆయన ఆజ్ఞలను, శాస్త్రములను, కట్టలను ఏం చేస్తారంట? పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ఏం చేస్తారంట? గైకొంటాడని నిర్ణయం తీసుకున్నాడు. నేను దేవుని యొక్క ఆజ్ఞలను, శాస్త్రములను, కట్టలను పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో నేను గైకొంటాను. చేసావా ప్రియమైన సహోదర సహోదరా? క్రైస్తవుడు అంటే ఇదే పిల్లరా, నిబంధన చెయ్యాలి దేవుని దగ్గరకు వచ్చి. అబ్రాహాము కూడా దేవునితో నిబంధన చేశాడు, దేవుడు కూడా అబ్రాహాముతో నిబంధన చేశాడు. నిబంధన చెయ్యి. ఈరోజు దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకో. ప్రభా, నా జీవితకాలం అంతయో నిన్నే సేవిస్తాను, నిన్నే అనుసరిస్తాను, నీ వాక్యానుసారం నడుచుకుంటాను, నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటాను. ఈరోజు తీర్మానం చేయి ప్రియమైన సహోదరి సహోదరా. ఆ రోజు హోషేయ కూడా అదే ఒక తీర్మానం తీసుకున్నాడు, నిర్ణయం చేశాడు. ఏమని? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాస్త్రము, కట్టలను పూర్ణ మనసుతో. ఏ మనసుతోటి? సగం మనసు కాదు పిల్లరా, కొంచెం కొంచెం కాదు, అవసరాన్ని బట్టి కాదు, పూర్ణ మనసుతో, పర్ఫెక్ట్గా, పూర్తిగా నా నిండు మనసుతో నేను వాటిని ఏం చేస్తాను? గైకొంటాను అంటున్నాడు. దేవుడిచ్చిన శాసనాలని, కట్టడాలను ఏం చేస్తానంట? గైకొంటాను అంటే పాటిస్తాను, వాటి ప్రకారం నడుచుకుంటాను అంటున్నాడు అనమాట.
అలాగే పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? గైకొనాలి, అంటే పాటించాలి. బైబిల్లో ఉన్న మాటలను మనము పాటించాలి. ఈ రోజుల్లో చాలామంది కూడా ఎలా ఉంటుందంటే ప్రజలు వాళ్ళకి నచ్చినవి తీసుకుంటున్నారు. వాక్యంలో ఉన్న మాటల్ని, అబ్బా నాకు ఈ వాగ్దానం బాగుందండి అని వాగ్దానాలు తీసుకున్నారు తప్ప, కానీ అమ్మ ఇదిగో నువ్వు ఇలా ప్రేమించు, పాపానికి దూరంగా ఉండు, ప్రార్థన చెయ్యి, ఇలా దేవుడు ఇచ్చిన కొన్ని ఆజ్ఞలను పక్కన పెట్టేస్తున్నారన్నమాట. అవి పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారంటే, కుమారుడిగా కుమారి నేను దీవిస్తాను, భయపడకము, ధైర్యంగా ఉండు, జేడికము, నీ పక్కన 10,000 మంది పడినా, నీ కుడి పక్కన 1000 మంది పడినా, ఇలాంటి వాగ్దానాలు ప్రజలకు కావాల్సి వస్తున్నాయన్నమాట. నేను స్వస్థపరుస్తాను, నేను బాగు చేస్తాను, ఈ వాగ్దానాలు కావాలి. మరి దేవుడు ఆ వాగ్దానాలు నెరవేర్చాలంటే మనం ఆయన ఆజ్ఞలను, ఆయన శాసనాలని అనుసరించే వారంగా ఉండాలి. దేవుడు ఎవరి జీవితంలో వాగ్దానం నెరవేర్స్తారో తెలుసా పిల్లరా? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను ఎవరైతే అనుసరిస్తారో వారి జీవితంలోనే దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడతా ఉంటాయన్నమాట. అబ్బా ఈ వాగ్దానం బాగుందండి అని నువ్వు తీసుకోవచ్చు, మంచిదే, తీసుకోవటం తప్పేం కాదు, కలిగి ఉండటం తప్పేం కాదు. బట్ కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ నా జీవితంలో మన దేవుని యొక్క కట్టలను, ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు తన ఆజ్ఞలను నెరవేరుస్తాడు. తన దేవుడు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాడనమాట. ఈరోజు చాలా ప్రజలకు తెలియదన్నమాట. తెలుసా? కొంతమంది బాధపడుతుంటారు. బాధపడక, ధైర్యంగా ఉండు, జడికు మన వాగ్దానం. అమ్మ ఈ బాధలో ఉన్న దేవుడు నాతో మాట్లాడు. మంచిదే, మాట్లాడాడు. మరి మాట్లాడి నువ్వు ఆయన ఆజ్ఞలో గైకొంటున్నావా? దేవుడు నీ బాధను ఎప్పుడు తొలగిస్తాడు, నిన్ను ఎప్పుడు ధైర్యపరుస్తాడంటే నువ్వు ఆయనను పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో దేవుడిచ్చిన శాసనాలను, ఆజ్ఞలను గైకొనాలన్నమాట. దేవుడు ఎందుకు ఇచ్చాడు పిల్లలు? తన ఆజ్ఞలను, కట్టలను, శాసనాలను కూడా ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు మనకి? గైకొనటానికి, అంటే వాటి ప్రకారంగా జీవించటానికి. అదంలా అందుకని తర్వాత ఇంకేంటాడు? ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని ఏం చేస్తున్నా అన్నాడు పిల్లరా? ఈ గ్రంథమున రాయబడిన నిబంధనల మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. ఏం చేస్తా పిల్లరా? నిబంధన చేసుకున్నాడు. ఈరోజు కూడా ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, ఆ రోజు హోషేయ ఏ విధంగా నిబంధన చేసుకున్నాడో ఈరోజు కూడా ఒక నిబంధన చేయి. నువ్వు ఉన్న స్థానంలోనే మోకరించి ఆ రోజు హోషేయ వలె నువ్వు కూడా నిబంధన చేయగలిగినట్లయితే దేవుడు నీ నిబంధన స్థిరపరచగల దేవుడు. నువ్వు ఆ నిబంధనలో నిలబడితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగల గొప్ప దేవుడు అనమాట. అబ్రాహాముతో నిబంధన చేసి దేవుడు ఆ నిబంధనలో అబ్రాహాము ఉన్నప్పుడు, ఆ నిబంధన కట్టుబడినప్పుడు దేవుడు అబ్రాహాముని తన సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె, ఇసుకరణ వలె చేసి ఈరోజు మనందరికి కూడా ఆశీర్వాదకరంగా చేశాడు పిల్లరా అబ్రాహాముని. అబ్రాహాముతో ఏమన్నాడు? అబ్రాహాము నీతో నా నిబంధన చేస్తాను అని చెప్పి అబ్రాహాముతో నిబంధన చేస్తాడు. అవును పిల్లరా, ఎవరైతే, ఎందుకంటే మన దేవుడు నిబంధన దేవుడు పిల్లలు గుర్తుపెట్టుకోండి. అందుకే ఒక దేవుని సేవకుడు పాట పాడనమాట, నిబంధన జనులము అని ఒక పాటతో వచ్చాడనమాట. ఆయన పేరు, ఆయన చనిపోయి రాజాబాబు గారు అనుకుంటాను, రాజా గారు ఏదో పేరు ఉందన్నమాట, రాజాబాబు ఇది ఉందన్నమాట. అయ్య గారు ఆయన పంచలు కడతారు, చనిపోయారు, ఇప్పుడు లేరు. నిబంధన జనులు అని ఒక పాటగాడు రాశారు, బట్ వాక్యంలో ఉందన్నమాట. ఎందుకంటే మన దేవుడు నిబంధన పిల్లరా, నిబంధన చేసుకున్న వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తారు. అందుకే పాత నిబంధన, కొత్త నిబంధన. అర్థమంది పిల్లరా? పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలు ఏంటో తెలుసా? సున్నతి అనేది నిబంధన. సున్నతి చేసుకున్న వాళ్ళే ఏంటి? దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. మరి కొత్త నిబంధనలో ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళు నూతన నిబంధన ప్రజలనమాట. మరి అంగీకరించడం ఒకటి సరిపోద్దా? మనం ఈ విధంగా నిబంధన కూడా చేసుకోవాలన్నమాట. అదే అతను చూడండి, మరియు అతను యెరూషలేము ముందున్న వారందరిని, బెన్యామీలందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొని చేసెను కనుక యెరూషలేము కాపరస్తులు తమ పితల దేవుడిని నిబంధన ప్రకారముగా ప్రవర్తించిరి. చూసారా పిల్లలు? సో ఎప్పుడైతే రాజుగారు ఆ నిబంధనలోకి వచ్చాడో, ఆయన కూడా దాని ప్రకారం ఫాలో అవుతున్నాడో, ఇప్పుడు ఆ యెరూషలేములో ఉన్న కాపరస్తులందరూ కూడా ఏం చేశారు? వాళ్ళు కూడా దేవుని నిబంధన ప్రకారంగా ప్రవర్తించడం ప్రారంభించారు. అదే పిల్లరా? సో మనం మారితే మన ఇంట్లో వాళ్ళు కూడా మారుతూ ఉంటారు. అదే పిల్లలు, కొంతమంది ఏమంటారంటే నా భర్త మారట్లేదండి, నా భార్య మారట్లేదండి, నా బిడ్డలు మారట్లేదండి, వాళ్ళు మారట్లేదండి, వీళ్ళు మారట్లేదంటారు. మనం మారితే మిగతా వాళ్ళు కూడా మారుతూ ఉంటారు.
రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజు మారారు. ఏం చేసి పిల్లరా? రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజ్యానికి మూల కారకుడైన హోషేయ మారాడు. ఆ విధంగా జీవిస్తున్నాడు, ఆ విధంగా ఉంటున్నాడు కాబట్టి ప్రజలు కూడా అలాగే బ్రతుకుతూ ఉన్నారు. అదే మనం మారాలి. మనం మారితే మన చుట్టుపక్కల వాళ్ళు మారుతారు. మనం మారితే ఇతరులు కూడా అలా ప్రవర్తించడానికి తప్పకుండా ముందుకు వస్తారు. ఇక్కడ అదే జరిగిందనమాట. ఎంత అద్భుతం పిల్లలు, ఆలోచించండి. చూడండి లాస్ట్కి మాట చెప్పి మనం ఇదనమాట. మరి యోషియా ఇజ్రాయెల్కి చెందిన దేశంలో ఏయమైన విగ్రహాలన్నింటిని తీసివేసి ఇజ్రాయెల్ అందరూ తమ దేవుని యెహోవాను సేవించినట్లు చేసిన. ఏం చేశారు పిల్లలు? ఇంకా దేవునికి విరుద్ధమైన విగ్రహాలను తీసేసి ఏం చేశాడు? ఇజ్రాయెల్ వారందరిని కూడా ఏం చేశాడు? యెహోవాను సేవించినట్లుగా చేసిన. అతని దినములన్నీ వారి తమ పితల దేవుని యెహోవాను అనుసరించుట మానలేదు. ఏం చేసేప్పులరా? ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క బలం ఏంటో, ఆయన నిజమైన దేవుడని ఆయన అనుసరించటం ప్రారంభించాడు ఈ యొక్క హోషేయ. అంతేకాదు ఇజ్రాయెల్ వాళ్ళందరినీ కూడా సేవించేటట్లుగా చేశాడు పిల్లరా. అది తను సేవించాడు, తనతో పాటు తన జనులు కూడా సేవించే విధంగా చేశాడు పిల్లరా. ఇది క్రైస్తవ జీవితం అంటే. మనము దేవుని సేవించాలి, మనం ఇతరులను సేవించే విధంగా చెయ్యాలి. మనం అలా ఉండాలి, ఇతరులు కూడా అలా ఉండేట్టుగా మనం ప్రోత్సహించాలి. అర్థం పిల్లరా? ఇప్పుడు నేను అన్నాను పిల్లరా, ప్రసంగం చేసి ఏదో గొప్పగా ప్రసంగం చేసి నేను ఉండలేదు అనుకో, వేస్టే. నేను ఉండకుండా ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత మంచిగా ప్రసంగం చేసినా, ఎంతమందిని మెచ్చుకున్నా కానీ నా జీవితం సరిగా లేకపోతే వేస్ట్. ఆ ప్రసంగం అంతా శుద్ధ దండగా. ఇక్కడ హోషేయ అలా ఉండి ఇతరులు కూడా అలా ఉండే విధంగా చేస్తాడు. మరి మాట్లాడినా ప్రియమైన సహోదరా, ఉంటున్నావా నువ్వు అలాగా? నువ్వు కూడా ఉంటున్నావా మాదిరిగా? మాదిరికరమైన జీవితం నీలో ఉండాలి, నాలో ఉండాలి. మనం ఉండి ఇతరులు ఉండాలని కోరుకోవాలి. మనం ఉండి ఇతరులు కూడా అలా ఉండే విధంగా చెయ్యాలి. ఈ రోజుల్లో వారు ఉండరు, ఇతరులు ఉండనివ్వరు. ఏమిలా? వాళ్ళు ఉండరు, ఇతరులు కూడా ఉండనివ్వరు. ఇప్పుడు వాళ్ళు ఎలాగో పాడైపోయారు, వాళ్ళు ఉండట్లేదు దేవుని వాక్యానుసారంగా. ఎవరైనా ఉంటున్నారనుకోండి, వాళ్ళు కూడా ఉండనివ్వరు. ప్రజలు అలా ఉన్నారు సమాజంలో. అని పిల్లరా, హోషేయ అలా లేడనమాట. ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. పిల్లరా, లాస్ట్కి నేను కొన్ని మాటలు చెప్పేస్తాను అనమాట. అంటే ఒకసారి చెప్పేస్తాను. మొదటగా తను ఏం చేశాడు? అతడు మొదటి నుంచి దేవుని దృష్టికి నీతిగా అనుసరించాడు పిల్లరా. ఏం చేశాడు? నీతిగా అనుసరించాడు. రెండోదిగా కుడి ఎడమలకు తొలగిపోలేదు. ఏం చేయలేదు? కుడి ఎడమలకు తొలగిపోలేదు. అలాగే దావీదు ప్రవర్తించినట్టుగానే దేవునికి అనుకూలంగా అనుసరిస్తూ వచ్చాడనమాట. ఆ తర్వాత ఇంకేం చేశాడు? దేశంలో ఉన్న ప్రతి అపవిత్రతను కూడా తొలగిస్తూ వచ్చాడు. ఏం చేశాడు? దేశంలో ఉన్న ప్రతి అపవిత్రత కూడా పిల్లరా తొలగిస్తూ వచ్చాడు. మొదటగా ఏం చేశాడు? దేశంలో ఉన్న ప్రతి అపవిత్రతను కూడా తొలగించాడనమాట. ఆ తర్వాత మందిరాన్ని పవిత్రపరిచాడు. అర్థమవుతుందా? అంటే దేశంలో ఉన్న వాటిని అపవిత్రత తొలగించడం అంటే ఏంటి? మనం ఏం చేయాలి? మన ఇంట్లో ఉన్న దేవునికి విరుద్ధమైన వాటిని అన్ని కూడా తీసేయాలి. అర్థం పిల్లరా? సినిమా బొమ్మలు ఉండకూడదు, లేకపోతే నిమ్మకాయలు ఉండకూడదు, విగ్రహాల పటవులు ఉండకూడదు, ఇలాంటివి ఏమీ ఉండకూడదు. మరి దేవునికి ఇష్టం ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసేయాలన్నమాట. ఆ తర్వాత హోషేయ చేసిన పని ఏంటంటే మందిరాన్ని బాగు చేశాడు, మందిరాన్ని పవిత్రపరిచాడన్నమాట. అర్థమవుతుంది పిల్లరా? అలాగే మనము కూడా మన దేహం దేవుని ఆలయం కాబట్టి మన దేహాన్ని పవిత్రపరచుకోవాలి. ఏ పాపం అయితే మనలోకి వచ్చి అపవిత్రపరిచిందో మన దేహాన్ని, మనం అపవిత్రమైన అయ్యామో మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నన్ను కూడా పవిత్రపరచు, నేను కూడా అపవిత్రునని అడిగితే ప్రభు మనల్ని పవిత్రపరుస్తారన్నమాట. అర్థం పిల్లరా? ఆ తర్వాత దేవుని మాటలు విన్నప్పుడు బట్టలు చించుకున్నాడు. దేవునికి ఉగ్రత రాబోతుంది అన్నప్పుడు విన్నప్పుడు బట్టలు చింపుకొని దేవునికి భయపడి మరి దేవుని వైపు తిరిగినందుకు మరి దేవుడు తన మీదకి రావాల్సిన శిక్ష రాకుండా, ఆ దేశం మీదకి రావాల్సిన శిక్షను రాకుండా తన టైంలో తప్పించాడు. అలా తప్పించినందుకు తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? నేను యెహోవానే సేవిస్తాను, ఆయన ఆజ్ఞల ప్రకారం అనుసరిస్తానని దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో అక్కడ నిబంధన చేశాడు పిల్లలు. అంతేకాదు అలాగే తను జీవిస్తూ తనతో పాటు ఉన్న వారందరూ కూడా దేవుని నిబంధన ప్రకారముగా ప్రవర్తించే విధంగా చేశాడు. అంతేకాదు తను సేవించి ఇతరులు కూడా సేవించే విధంగా చేస్తూ వచ్చాడు. కాబట్టి పిల్లరా, మనము కూడా అలా ఉండాలని దేవాతి దేవుడు ఈ యొక్క హోషేయ వలె ఉండాలని దేవాతి దేవుడు కోరుకున్నాడు పిల్లరా. మరి మనం ఎలా ఉంటున్నాం? ఇంతకీ ఎలా ఉన్నామా? మన జీవితం ఎలా ఉందో మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం పిల్లరా.
మనము ఎప్పుడైతే అలా ఉంటామో ఇతరులు కూడా అలా ఉండే విధంగా చేస్తాం ప్లేరా. ఉండే వ్యక్తి ఇతరులు ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. ఉండని వ్యక్తి నాకెందుకు అనుకుంటాడు అనమాట. నేను ఇలా జీవిస్తున్నాను, వీరు కూడా అలా ఉండాలని కోరుకుంటారు ప్లేరా. జీవించలేని వ్యక్తి మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. తెలుసా ప్లేరా? మీరు ఎవరు ప్లేరా? జీవించే వ్యక్తా లేకపోతే మాటలు చెప్పేవాళ్ళ? ఎలా ఉన్నారు? జీవించే వ్యక్తి ఇదిగో నేను ఇలా జీవిస్తున్నాను, నా జీవితంలో ఇలా గొప్ప కాలం జరిగించాడు కాబట్టి మీరు కూడా జీవించండి అని ఇతరులకు చెప్తున్నమాట. జీవించే వ్యక్తే ఇతరులు జీవించడానికి ప్రోత్సహిస్తాడు, నడిపిస్తాడు, ప్రభు వైపు వాళ్ళని తీసుకొస్తూ ఉంటారన్నమాట. మరి మనం ఎలా ఉన్నాం ప్లేరా? ఈ రోజులు అలా లేరు ప్లేరా. మాటలకే పరిమితమైన కానీ జీవితాలు లేని వారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి ప్లేరా, మరి సమయంలో మనం ప్రార్థన చేసుకున్నాము. మరి ఆ రోజు హోషేయ దేవునికి అంగీకారంగాను దేవునికి ఇష్టానుసారంగా జీవించి మరి అతను నెమ్మదితో పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి దేవుని రాజ్యం చేరాడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో బ్రతికేది ఈ కొద్ది కాలమే. మరి దేవుణ్ణి ఆయన నీతికి, ఆయన దృష్టికి నీతిగా మనం అనుసరిద్దాం పిల్లరా. ఈ యొక్క రాజు కూడా, ఈ యొక్క హోషేయ కూడా మరి దేవుని దృష్టికి నీతిగా అనుసరించారు. కాబట్టి పిల్లరా, మనము కూడా ఆయన దృష్టికి నీతిగా అనుసరిద్దాం. మరి సమయంలో ప్రార్థన చేసుకున్న పిల్లలు మీరు ఉన్న చోట మోకరించగలిగినట్లయితే కొన్ని నిమిషాలు మరి ప్రార్థన చేసుకున్న పిల్లలు మీరు ఎక్కడున్నా కానీ మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి. కొన్ని నిమిషాలు దయచేసి మీరు ఉన్న చోట మోకరించాల్సిందిగా ప్రభునామములో మనం చేస్తున్న పిల్లరా, దయచేసి మీరున్న చోట ఎక్కడైతే ఉన్నారో అక్కడ మోకరించడానికి ప్రయత్నించే పిల్లరా. ఏ ఒక్కరు కూడా లైన్లో ఉండి వెళ్ళిపోకూడదు. కొంత సమయాన్ని పిల్లరా మరి దేవునికి మీ సమయాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభునామములో మనం చేస్తున్న పిల్లరా. మరి హోషేయ మరి దేవుని దృష్టికి నీతిగా అనుసరిస్తూ వచ్చాడు. మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఎలా అనుసరిస్తున్నావు? ఎలా జీవిస్తున్నావు? ఎలా ఉంది నీ జీవితము? దేవుని దృష్టికి నువ్వు నీతిగా ఉన్నావా, అవినీతిగా ఉన్నావా? లేకపోతే నీ దృష్టికే నువ్వే నేను నీతిమంతురాలి అని అనుకుంటున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించి నీ దృష్టికి నువ్వు నీతిమంతుడిగా అయితే దేవుని జీవితంలో ఎలాంటి కార్యం చేయడు. నీ దృష్టికి నువ్వు నీతిమంతుడు అయితే ప్రియమైన సహోదరుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ రోజు హోషేయ దేవుని దృష్టికి నీతిగా అనుసరించాడు. ప్రియమైన సహోదర సహోదరుడా, ఈ సమయంలో ప్రభా నేను కూడా నీ దృష్టికి నీతిగా అనుసరించినట్టుగా నాకు సహాయం చేయండి అయ్యా. నిజమేనయ్యా, ఇంతకాలం నా దృష్టికి నేను నీతిమంతునిగా అనుకున్నాను, నా దృష్టికి నేను నీతిమంతురాలు అనుకున్నాను, కానీ నీ దృష్టిలో నేను అవినీతిమంతుడిగా ఉన్నానయ్యా. నీ దృష్టిలో నేను పాపిగా ఉన్నానయ్యా. నా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలా ఉన్నాయి ప్రభా. అయ్యా, ఇక నుంచి నీ దృష్టికి నేను నీతిమంతురాలుగా ఉండినట్టుగా అటువంటి జీవితం నాకు ఇవ్వండి ప్రభా అని అడగను పిల్లరా. అలాగే ఈ యొక్క హోషేయ కూడా మరి కుడికైనా ఎడమకైనా తొలగలేదు. దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. కుడి ఎడమలకు తొలగిపోకుండా, అంటే లోకములో పడిపోకుండా, విగ్రహాలను చేయకుండా, విగ్రహాలను పూజించకుండా తన దేవుడైన యెహోవానే పూజిస్తూ, సేవిస్తూ, అనుసరిస్తూ, ఆయనకు భయపడుతూ, ఆయన భయభక్తి కలిగి ఆయన కోసం జీవించి అనేకులను కూడా జీవింప చేశాడు. దేశాన్నే దేవుని వైపు తిప్పాడు. ప్రియమైన సహోదర సహోదరుడా, నువ్వెందుకు ఉండకూడదు అలాగా? మనం ఎందుకు అలా ఉండకూడదు? ఒక హోషేయ వలె 8 సంవత్సరాలు చిన్నతనంలోనే దేవుడి దగ్గర విచారించడం నేర్చుకున్నాడు. 8 సంవత్సరాలుగా ఉన్నప్పుడే దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తాను, నా ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తాను, నా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళను, ఏ చోటుకి వెళ్ళను, ఆయన నేను సేవిస్తానని చిన్నతనంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ప్రియమైన సహోదర సహోదరుడా, ఈరోజు నువ్వెందుకు అలాంటి నిర్ణయం తీసుకోకూడదు? 8 సంవత్సరంలోనే ఉన్నప్పుడే ఆ వ్యక్తి దేవుని దగ్గర విచారం చేయడం ప్రారంభించాడు, అంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధలు వచ్చినా, నా దేవుడిని యెహోవా దగ్గర నేను విచారణ చేస్తాను, ఆయనకే ప్రార్థన చేస్తానని ఆయనకి ప్రార్థన చేస్తూ వచ్చాడు. చేస్తున్నావా ప్రియమైన సహోదర సహోదరుడా? కష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్తున్నావా? ఎక్కడో చెప్తారని, ఎక్కడో ఏదో చెప్తారని, ఏదో జరిగిద్దని అక్కడికి ఇక్కడికి వెళ్తున్నావా? యేసయ్యను విడిచిపెట్టి, యేసయ్య మార్గాలను విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న మార్గాల వైపు వెళ్తున్నావా? అతను కుడి ఎడమలకు వెళ్లకుండా దేవుని యొక్క మార్గములు నడుచుకుంటూ వచ్చాడు. అంతేకాదు, తన దేశంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా, దేవునికి విరుద్ధమైన ఆ దేవత స్తంభాలను, చెక్కిన విగ్రహాలను అన్నీ కూడా తీసివేశాడు.
ప్రియమైన సహోదర సహోదరుడా, నీ ఇంట్లో ఉన్న విగ్రహాలను, నీ ఒంట్లో ఉన్న విగ్రహాలను, నీ దేహాన్ని కట్టుకున్న తాళ్ళు ఇవన్నీ కూడా తీసేయి. దేవుడికి ఏదైతే అపవిత్రమైందో, దేవుడికి ఏదైతే అయిష్టమో ఈ సమయంలో అవన్నీ కూడా నువ్వు తీసేయి. ప్రియమైన సహోదర సహోదరుడా, తను ఇష్టపడలేదు. నా దేశంలో, మా దేవుడు మాకు ఇచ్చిన ఈ దేశంలో మా దేవుడికి సంబంధించింది మాత్రమే ఉండాలి తప్ప నా దేవునికి విరుద్ధమైనవి నా దేశంలో దేవుడిచ్చిన ఈ యెరూషలేములో ఉండకూడదని దేవుడికి అయిష్టమైన వాటిని అన్నింటిని కూడా, దేవుడికి కోపాన్ని కలిగించే వాటిని అన్నింటిని కూడా తీసి వాటినంతా కూడా బూడిదగా చేసి పడేశాడు మొత్తం. ప్రియమైన సహోదరా, దేవుడికి ఇష్టం లేని వాటిని తీసేస్తున్నావా? ఎంతకాలము దేవునికి విరుద్ధమైన వాటిని ఇంకా నీ హృదయంలో ఉంచుకుంటావు? ఎంతకాలము దేవునికి విరుద్ధమైన వాటిని గృహంలో పెట్టుకుంటూ ఉంటావు? తీసేయి. ఆ నమ్మకాలు, ఆ తాయితులు, ఆ పటాలు, ఇంకా ఏదైతే దేవునికి విరుద్ధమైన ఉన్నాయో అవన్నీ కూడా తీసేయి. ప్రియమైన సహోదరుని ఇంట్లో ఉండి, అలాగే నీ ఒంట్లో ఉండి కూడా, నీ దేహంలో ఉండి కూడా, నీ హృదయంలో ఉండి కూడా అపవిత్రమైనది ఏదైతే ఉందో అవన్నీ తొలగించేసేయి. ఆ రోజు హోషేయ కూడా దేవుని యొక్క ఆలయాన్ని బాగు చేస్తూ వచ్చాడు. ప్రియమైన సహోదరుడా, ఈరోజైనా నీ హృదయాన్ని బాగు చేసుకుంటావా? ఈరోజైనా నీ దేహాన్ని బాగు చేసుకుంటావా? ఒకవేళ నువ్వు కూడా అపవిత్రమై ఉంటే, నువ్వు కూడా అపవిత్రురాలుగా అయి ఉన్నట్లయితే ఈ సమయంలో అడుగు, ప్రభా హోషేయ నీ మందిరం పాడైతే దాన్ని బాగు చేశాడయ్యా. ఈరోజు నా దేహం అనే మందిరం కూడా పాడైపోయిందయ్యా. ఈ మందిరంలోకి అపవిత్రమైన వాటన్నిటిని తెచ్చుకున్నానయ్యా. నా దేహం అనే మందిరంలోకి చెడంతా వచ్చింది ప్రభా. చెడు తెచ్చుకున్నానయ్యా, పాపాన్ని తెచ్చుకున్నానయ్యా, లోకాన్ని తెచ్చుకున్నానయ్యా. నా దేహం అనే మందిరం పాడైపోయిందయ్యా. ప్రభా నా దేహం అనే మందిరాన్ని కూడా బాగు చేయి ప్రభా అని అడగండి. ప్రభా నా హృదయంలో నువ్వు నివసించాల్సింది లోకం నివసిస్తూ ఉంది, పాపం నివసిస్తూ ఉంది, సాతానుగా నివసిస్తున్నాడయ్యా. నా హృదయం పాడైపోయిందయ్యా. నా దేహం అనే ఆలయం పాడైపోయిందయ్యా. నాలో నువ్వు నివసించాలనుకున్నావు, కానీ నేను లోకానికి చోటిచ్చి, పాపానికి చోటిచ్చి అపవిత్రమై చేసుకున్నానయ్యా. ప్రభా నన్ను శుద్ధి చేయవా ప్రభా. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభాని అడగను పిల్లరా. ఆ రోజు హోషేయ కూడా దేవుని మందిరాన్ని బాగు చేశాడు, పవిత్రపరిచాడు. ఈరోజు కూడా నువ్వు కూడా నీ దేహాన్ని, నీ హృదయాన్ని పవిత్రపరచుకో. ప్రియమైన సహోదరా, అడుగు, ప్రభుని అడుగు. ప్రభా నా దేహము పాడైపోయింది, నా హృదయం పాడైపోయింది, నా హృదయం అంతా కూడా అపవిత్రంతో నింపబడిందయ్యా, లోకంతో నింపబడిందయ్యా, చెడుతో నింపబడిందయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను శుద్ధి చేయవా యేసయ్యా అని ఈ సమయంలో అడుగు. ప్రియమైన సహోదరా, అడుగు ప్రభుని. నువ్వు ప్రభుని అడిగితే ప్రభు ఈ సమయంలో నీ పాడైపోయిన నీ హృదయాన్ని ఆయన రక్తంతో కడిగి నూతన పరుస్తాడు, శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. నీలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని, నీలో ఉన్న కలంకాన్ని, నీలో ఉన్న చెడంతటిని కూడా ఆయన తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో నోరు తెరిచి నువ్వు అడగగలిగితే, నోరు తెరిచి ప్రభుకు మొరపెట్టగలిగితే, నువ్వు నోరు తెరిచి ప్రభుకి ప్రార్థన చేయగలిగితే, ఈ సమయంలో నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే నీ హృదయంలో ప్రభు తన రక్తాన్ని ప్రోక్షించి పాడైపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ హృదయాన్ని, పాడైపోయిన నీ తలంపులని, పాడైపోయిన నీ ఆలోచనల్ని ఆయన పవిత్రపరిచి యేసయ్య నివసించే ఆలయంగా ఈరోజు ఈ సమయంలో చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. అడుగు ప్రియమైన సహోదరా, అడుగు. ప్రభా నా దేహము పాడైపోయిందయ్యా, పాడైపోయింది ప్రభా అని అడగండి. అలాగే మరి హోషేయ దేవుని మాటలు విన్నప్పుడు భయపడ్డాడు, బట్టలు చింపుకున్నాడు, వస్త్రాలు చింపుకున్నాడు. ప్రియమైన సహోదరా, ఉన్నదా? భయపడుతున్నావా? ఎంతకాలమైంది భయపడక దేవునికి? దేవుని మాటలు వింటున్నావు కానీ భయమే లేదే. దేవుని వాక్యం వింటున్నావు అయినా భయం కలగట్లే. నువ్వు అయ్యో ఇలాంటి తప్పు చేశానే, ఇలాంటి పాపం చేశానే, ఇలా పాపం చేయడం బట్టి దేవునికి ఉగ్రత నా మీదకి వస్తుంది, దేవునికి కోపం నా మీదకి వస్తుంది. ఆ రోజు హోషేయ భయపడుతూ వచ్చాడు. మా పితరులు ఇలా నడుచుకోలేదు, మా పితరులు ఆయన మార్గంలో నడుచుకోలేదు, మా పితరులు దేవునికి విరుద్ధంగా జీవించారు. ఈరోజు ఇదిగో ఈ గ్రంథంలో రాబడిన ఆ శాపములన్నీ కూడా మన దేశం మీదకి, మన మీద రాబోతున్నాయని ఆ రోజు హోషేయ మరి ఏడ్చాడు, బట్టలు చింపుకున్నాడు, కన్నీళ్ళు కార్చాడు. ప్రియమైన సహోదరా, ఈరోజు కూడా నువ్వు బాధపడుతున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? నేను చేసిన పాపమును బట్టి నాకు నరకం ఉంటుంది, నేను చేసిన పాపమును బట్టి ఈరోజు చచ్చిపోతే నేను నరకానికి పోతానన్నా భయం లేదా? ప్రియమైన సహోదరా, అనుకున్నావా నేను ఇంకా బ్రతుకుతానులే, ఇంకా జీవిస్తానులే, ఇంకా నాకు జీవితం ఉంది అనుకున్నావా? ప్రియమైన సహోదరా,
నువ్వు చేసిన పాపమును బట్టి ఈరోజు పశ్చాత్తాపడు, కన్నీళ్ళు కార్చు, నీ హృదయాన్ని చుంచుకో. ఈ సమయంలో ఒకవేళ ఈరోజు నువ్వు చచ్చిపోతున్న పరిస్థితి ఏంటి? ఈరోజు నేను కళ్ళు మూస్తున్న పరిస్థితి ఏంటి? ఈరోజు నేను మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను? నరకమే కదా. నాలో ఉన్న పాపమును బట్టి నేను మరణిస్తే నరకమే పోతాను కదా ప్రభా, నరకమే పోతాను కదయ్యా, నరకమే పోతాను కదా యేసయ్యా. నన్ను రక్తంతో కడుగయ్యా. ఆ నరకంలో నేను ఉండలేనయ్యా, ఆ భయంకరమైన నరకంలో నేను ఉండలేనయ్యా. నన్ను రక్షించేసయ్యా, నన్ను రక్తంతో కడుగేసయ్యా అని అడుగు ప్రియమైన సహోదర సహోదరుడా. ఈ సమయంలో అడుగు, ప్రభుని అడుగు. ప్రభా నన్ను రక్తంతో కడుగమని అడగండి పిల్లరా. ఈరోజు ఆ రోజు మరి యోషియా కూడా తన బట్టలు చుంచుకున్నాడు, భయపడిపోయాడు దేవుని మాటలు విన్నప్పుడు. ప్రేమైన సహోదర సహోదరు, ఎంతకాలము ఎన్ని రోజులైంది భయపడక దేవునికి? దేవుని మాటలు వింటున్నావు, పెడుతున్నావు. ఎంతోమంది సేవకులు చెప్తున్నారు, అయినా కానీ నాకు కాదులే, ఇప్పుడు కాదులే అని ఇంకా భయం లేకుండా, దేవుడికి లోబడకుండా, దేవుని వైపు తిరగకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా అదే పాపము, అదే లోకము, వాటి కోసమే జీవిస్తున్నావే. ప్రేమైన సహోదర సహోదరుడా, దేవుడు అంటున్నాడు, వారి యొక్క చేతి పనుల వల్ల నాకు కోపం పుట్టించారంటున్నాడు ఆ రోజున్న ప్రజల గురించి. ప్రేమైన సహోదర సహోదరుడా, ఒకవేళ నీ క్రియల మూలముగా దేవుడు కోపడుతున్నాడేమో. ఈరోజు ఈ సమయంలో దేవుని కోపం చల్లారాలంటే నీ పాపముల కోసం నువ్వు పశ్చాత్తాపడాలి. ఈ సమయంలో నీ పాపముల కోసం నీ హృదయాన్ని చుంచుకోవాలి. ఈ సమయంలో నువ్వు పశ్చాత్తాపడు. ప్రభా నీ ఉగ్రత నేను తట్టుకోలేనయ్యా, నీ శిక్ష నేను తట్టుకోలేనయ్యా, ఆ నరకాన్ని నేను తట్టుకోలేనయ్యా. నువ్వొక్కడివే ప్రభా నన్ను తప్పించగల దేవుడు, నువ్వొక్కడు వేసయ్యా నన్ను బయటికి తీసుకురాగల దేవుడు. ప్రభా ఆ భయంకర నరకం నుంచి, ఆ భయంకరమైన శిక్ష నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభా. ఈ సమయంలో నన్ను రక్తంతో కడగండి ప్రభాని అడగండి పిల్లరా. అలాగే యోషియా కూడా ప్రభు తను నిబంధన చేశాడు దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో నిబంధన చేశాడు. నేను యెహోవాని అనుసరిస్తాను, ఆయన్ని అనుసరిస్తాను, నా బ్రతుకు దినములన్నీ, నా జీవితకాలం అంతయో నేను ఆయన్ని అనుసరిస్తానని నిబంధన చేస్తాడు. ఈరోజు ఈ సమయంలో కూడా ప్రియమైన సహోదర సహోదరుడా, నువ్వు కూడా ఎక్కడైతే ఉండి ప్రార్థనలు ఏకీవిస్తున్నావో నువ్వు కూడా నిబంధన చెయ్యి. చెప్పు ప్రభుతో, ప్రభా నా జీవితకాలం అంతయో నిన్నే అనుసరిస్తాను ప్రభా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభా నిన్ను మాత్రం నేను విడవనయ్యా. అయ్యా ఎంతమంది ఎన్నన్నా కానీ యేసు ప్రభు నమ్ముకుంటే నీ జీవితంలో ఏం జరిగింది, యేసు ప్రభు నమ్ముకుంటే ఏం బాగుపడ్డావు, యేసు ప్రభు నమ్ముకుంటే నీకు దేవుడు ఏం చేయలేదనా అని ఎన్నన్నా కానీ ప్రభా నిన్ను మాత్రం ఎడవనయ్యా అని సమయంలో ఒక నిబంధన చేయని పిల్లరా. ఒక తీర్మానం తీసుకోండి, నా జీవితకాలం అంతయు, నా బ్రతుకు దినములన్నీ ప్రభా నిన్ను అనుసరిస్తానయ్యా, నీకోసమే బ్రతుకుతాను ప్రభా, నీకోసమే జీవిస్తాను ప్రభా అని ఈ సమయంలో దేవుని దగ్గర మీరున్న స్థలంలో నిబంధన చేయండి పిల్లరా. అలాగే మరి తను మరొక విధంగా నిబంధన చేసిన, నా పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోని ప్రభా నీ ఆజ్ఞలు గైకొంటానని నిబంధన చేస్తాడు. ఈరోజు కూడా మీరు నిబంధన చేయండి. ఒకవేళ ఎంతకాలమో మీ మనస్సు పూర్తిగా దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనలేదేమో, మీ హృదయపూర్వకంగా దేవుని కట్టలను మీరు గైకొనలేదేమో ప్రియమైన సహోదర సహోదరుడా, ఈరోజు నిబంధన చేయి ప్రభు సన్నిధిలో. ప్రభా ఇక నుంచి నా హృదయపూర్వకముగా, నా మనస్సు పూర్తిగా నీ వాక్యాన్ని గైకొంటాను, నీ మాటలు వింటాను, నీ వాక్యానికి లోబడతాను, దాని ప్రకారంగా నేను ప్రవర్తిస్తాను ప్రభా, దాని ప్రకారంగా నేను జీవిస్తాను ప్రభా. ఇంతకాలము నేను నీ యొక్క కట్టలను, నీ వాక్యాన్ని, నీ ఆజ్ఞలను గైకొనలేదు ప్రభా, నీ మాటల ప్రకారం నేను ప్రవర్తించలేదయ్యా. నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తించాను, నాకు నచ్చినట్టుగా నేను జీవించాను, కానీ నీకు నచ్చినట్టుగా నేను ఉండలేకపోయాను ప్రభా. అయ్యా నా బ్రతుకు దినములన్నీ, నా జీవితకాలం అంతయు ఇక నుంచి నీ వాక్యానుసారంగా, నీ ఆజ్ఞల ప్రకారంగా నేను ప్రవర్తిస్తాను ప్రభా. అయ్యా ఇదిగో యేసయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు నీ మాట ప్రకారంగా నేను నడుచుకుంటాను ప్రభా. అయ్యా ఇదిగో ప్రభు ఈరోజు నేను మాటిస్తున్నాను ప్రభని ప్రభుత్వ చెప్పండి పిల్లరా. నిబంధన చేయండి. ఈరోజు నుంచి ఒకవేళ మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలి మీరు ఆశిస్తున్నట్లయితే ఈరోజు ఈ సమయంలో ప్రభుతో చెప్పండి, ప్రభా నా జీవిత కాలం అంతయు, నా బ్రతుకు దినములన్నీ కూడా నేను బ్రతికిన లోకంలో ఉన్నంత కాలము ఈ వాక్యానుసారంగా నడుచుకుంటానయ్యా, ఈ వాక్యానుసారంగా జీవిస్తానయ్యా, ఈ వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తాను ప్రభా. ఈరోజు నేను నీకు మాటిస్తున్నాను ప్రభని ప్రభుతో చెప్పండి పిల్లరా. ఆయనకి మాట ఇవ్వండి.
ఈరోజు నిబంధన చేయండి ప్రభు దగ్గర. ఇదిగో ప్రభా, ఈరోజు నేను వాగ్దానం చేస్తున్నానయ్యా, ఈరోజు నీకు మాట ఇస్తున్నాను ప్రభా అని ఈ సమయంలో మీరు వాగ్దానం చేయని పిల్లరా. మీ వాగ్దానం దేవుడు, మీరు ఏదైతే మాట ఇస్తారో ఆ మాటను దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే మన దేవుడు నిబంధన కలిగిన దేవుడు. ఎవరైతే ఆయనతో నిబంధన చేస్తాడో వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎవరైతే ఆ నిబంధన కట్టుబడతారో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రియమైన సహోదర సహోదరుడా, ఈరోజు సమయంలో నిబంధన చేయి. నీ నిబంధన చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, ఏ విధంగా జీవించాలని ఇష్టపడుతున్నావో ఈరోజు ప్రభుత్వం నిబంధన చేయి. ప్రభా, ఇదిగో ప్రభా, నేను నిబంధన చేస్తున్నాను. నిబంధన అంటే ప్రమాణం పిల్లరా. ఈరోజు ప్రభు దగ్గర ప్రమాణం అనమాట. ప్రభా, ఇక నుంచి నీకోసమే బ్రతుకుతాను, నీకోసమే జీవిస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నేను ఎడవను ప్రభా. ఇదిగో ప్రభా, ఈరోజు నేను మాటిస్తున్నాను ప్రభా. నా మాటను స్థిరపరచు. ఈ మాట ప్రకారం నేను బ్రతుకున్నట్టుగా నాకు సహాయం చేయమని అడగండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. అలాగే మరి లాస్ట్గా మరి తను బ్రతకడమే కాకుండా తన దేశంలోని వాళ్ళందరూ కూడా ఆ విధంగా నిబంధన చేపించాడు. ఆ విధంగా వాళ్ళు అనుసరించే విధంగా చేస్తాడు. అలాగే లాస్ట్కి ప్రభుత్వం చెప్పండి, ప్రభా, నేను నీ వాక్యానుసారంగా నడుచుకొని నీ ఆజ్ఞ అనుసరించి నేను జీవిస్తూ నాతో పాటు ఉన్న వారిని కూడా ఆ విధంగా నడుచుకునే విధంగా నేను కూడా చేయలాగా నాకు సహాయం చేయను ప్రభా. నేను కూడా ఇతరులను ప్రభా నీ వైపు నడిపించే వ్యక్తిగా, అనేకులకు మాదిరికరంగా నేను కూడా ఉండాలి ప్రభా. నాకు సహాయం చేయండి ప్రభని అలా అడుగుతున్నప్పుడు నేను ఈ సమయంలో మీకోసము ప్రార్థిస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములయ్యా, నీకు మహిమ, నీకు ఘనత, ప్రభావములు, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లంగాక. ప్రభా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్యా. వాక్యమైన దేవుడు నువ్వే ప్రభా. ఆ రోజు నీ యొక్క వాక్యము, నీ మాటలు, నీ ధర్మశాస్త్ర గ్రంథము ప్రభా మరి మందిరంలో దొరికినప్పుడు ఆ మాటలను చదివి వినిపించినప్పుడు ప్రభా అయ్యా ఓషియా బట్టలు చించుకున్నాడు, వస్త్రాలు చించుకున్నాడు, మెత్తన హృదయగల వాడై నీ వైపు తిరిగి కన్నీళ్లు కార్చాడు ప్రభా. అయ్యా మరి ఈ సమయంలో ఎవరెవరైతే నీ మాటలు విని ఆ రోజు ఓషియా వలే నిజమేనయ్యా నేను కూడా అలాగే ఉన్నాను, నేను కూడా ఇలాగే ఉన్నానని వారి జీవితంలో ఏదైతే తప్పులు చేశారో, ఏదైతే లోపాలు కలిగి ఉన్నారో ప్రభా, వారి సమయంలో వారు కూడా పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటున్నారు. వారిని కూడా క్షమించి నీ రక్తంతో కడగమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఇంతవరకు చెప్పబడిన నీ యొక్క ప్రతి మాట మా అందరి జీవితంలో ఫలింపచేయండి. మేమందరం కూడా ప్రభా ఓషియా వలే నీ కోసము జీవించి అనేకులు కూడా ప్రభా మేము ఆ విధంగా అనుసరించి, ఆ విధంగా ప్రవర్తించి అనేకులు కూడా అనుసరింప చేసేవారంగా, అనేకులు కూడా ప్రభా మరి అనుసరింప చేసే వ్యక్తులుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి అయ్యా. ప్రభా మరి సమయంలో ఎవరెవరైతే నీ బిడ్డలో వారు ఇంతకాలము ఒకవేళ ఏదైతే అపవిత్రపరిచే ఏవైతే అవన్నీ కలిగి ఉన్నారు ప్రభా, అవన్నీ కూడా వారు విడిచిపెట్టినట్లుగా సహాయం చేయండి. ఇంకా ఎవరైనా విడిచిపెట్టకుండా ఉంటే ప్రభా ఆ విడిచిపెట్టే మనసుని ఇవ్వమడుచున్నానయ్యా. మరి విడిచిపెట్టి ఈరోజు ఎవరైతే నిబంధన చేశారో ప్రభా, నా జీవితకాలం అంతయో నిన్నే సేవిస్తాను, నిన్నే అనుసరిస్తాను, నీ వాక్యానుసారంగా ప్రవర్తిస్తాను, నాకు సహాయం చేయండి ప్రభా. నా బ్రతుకు దినములన్నీ నీ కోసమే బ్రతుకుతానని ఎవరెవరైతే ఈ సమయంలో ప్రభా తీర్మానం తీసుకొని ఆ తీర్మానం స్థిరపరచమని అడుగుతున్నా ప్రభా, వారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా నెమ్మదిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాగన ఈ లోకంలో నీ మాటల ప్రకారంగా నీ వాక్యానుసారంగా జీవించి అనేకులు కూడా జీవింప చేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఎత్తబడిన వాక్యము నా జీవితంలో మా జీవితంలో ఫలింప చేసి మా ద్వారా మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే, ప్రైజ్ రబ్బులేరా. దిస్ లైవ్లో ఉంటాం, ప్రయత్నించండి.